తీసుకొని వస్తా ఉన్నారు. వచ్చేటువంటి మార్గ మధ్యంలో ఆ పశువు తప్పించుకొని ఎక్కడో వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అరసి కానలేక యాయాత్రి వీరాసనమున చేని కాపు విమల బుద్ధినున్న విప్రయోగి నొయ్యన పొడగాంచి పశువు మంచిదనుచు బట్టిరతని ఆవు తప్పించుకొని ఎక్కడో వెళ్ళిపోయింది. ఈ భటులు పోయినారు, కొంత దూరం వెతికినారు, అది ఎక్కడ కనపడకపోయింది. అట్లా వెతుకుతా వస్తామంటే ఈయన జనమడి కాడుతూ ఉన్నాడు. ఈయన బ్రాహ్మణోత్తముడు కావిలే. ఈయన ఎట్లున్నాడు? ఈయన పశువుగా కట్టే ఉన్నాడు. ఏం శరీరం పైన వస్త్రం లేక గడ్డం పెరిగి, మీసాలు పెరిగి, తలకాయ పెరిగి, శరీరం అంతా కూడా మురికి పడి నల్లని శరీరం అయిపోయి ఒక జడుని మాదిరిగా ఒక పశువుగా కట్టే ఉన్నాడు. ఇడిచిపెట్టేసినాడు. ఇంకా వీళ్ళు భటులు వచ్చి చూసినారు. వీళ్ళు ముందే క్రూరులు, వీళ్ళు ఆయన పట్టుకున్నారు. ఈడెవడో ముద్దుము నా కొడుకురా, గోగుల కంటే నరబలి ఇంకా శ్రేష్టం కదా అమ్మాయికో, దీన్ని పట్టుకోండి అని చెప్పి ఈయన పట్టుకొని చూసుకొని పోతా ఉంటారు. ఆరీతిని భూసురవరు నారాయణ కాళికా గృహమునకు మృత్యులు బోరణ కొని చలిసల్పిరి చారుత రాజ్యాంబనాది సంస్కారంబు ఆడికి తీసుకొని పోయి కాళికాదేవి గుడి దగ్గరికి ఆ రాజు సలహా చెప్పుకున్నారు. నరబలి బాగుంటుంది రాజా అని చెప్పి చెప్పుకున్నారు. ఆడికి తీసుకుపోయి ఆయన స్నానం చేపించి కొత్త వస్త్రాలు తొడిగి కులహారం వేసి గంధం పూసి పసుపు పూసి కుంకం బొట్లు పెట్టి ఇంకంతా శృంగారం చేస్తా ఉన్నాడు. ఇట్లు అభ్యంజనాది కృత్యములు తీర్చి నూతన వసనము గట్టనిచ్చి గంధ పుష్పాభరణ అక్షాంతలాంకృతం చేసి మృష్టాన్నంబులు భుజింపబెట్టి ధూపదీపం ఆల్యా కిసలయంకాంకుర ఫల ఉపారాదులు సమర్పించి పంచమహావాద్య ఘోషములతో ఆ పురుష పశువును కాళికాదేవి సమ్ముఖమును ఆసీనుగా ఉంచి ఆ వృషలపతి పురుష పశువు రక్తమున భద్రకాళి సంతోష పెట్టెందలంచి కాళికా మంత్రాభిమంత్రితంపు అతి కరాళమునైన ఖడ్గం పని నిజాభీష్ట సిద్ధికి హింసింపదలంచిన అప్పుడు తీసుకొని పోయి ఆయనకు చేయవలసినటువంటి పరిశుద్ధమైనటువంటి పనులన్నీ చేసి అతనికి మృష్టాన్నములు మంచి భోజనం చేసి పెట్టి ఆయనకు కావలసిన పూలహారాలు వేసి అక్షంతలు చల్లి అక్కడ ఉండబడినటువంటి స్థలాన్ని పవిత్రం చేసి ఆ ఖడ్గాన్ని పూజించి ఆ కాళికాదేవికి మంత్రోచితంగా మంత్రాలు చదివి అన్ని రెడీ చేసి దానికి నడబలిస్తే ఆ కాళికాదేవి ఇంకా సంతోషపడతాది, మనకు వరాలు ప్రసాదిస్తుందని మూఢులయ్యి ఆ ఖడ్గాన్ని తీసుకొని పోయి గౌరవానికి నరకాలి కదా. వాటికి తీసుకుపోయేదాన్ని నరికేదానికి ఉద్యమించి వాళ్ళు వచ్చేటప్పుడు కానీ యాడికి నన్ను పిలిచిపోతా ఉంటారు అంట్లా, యాడికి పోవాలా అంట్లా, నేను ఎందుకు రావాలా అంట్లా, బదులు మాట్లాడలే. ఆడికి పోయి ఇవన్నీ చేస్తాడు, ఎందుకు ఇది చేస్తా ఉంటారు అంట్లా. ఆయన చంపుతారని తెలిసి కూడా ఏమి దేని కూడా మాట్లాడలే. ఆయన కేవలం పరబ్రహ్మ స్వరూపుడే ఉన్నాడు కానీ మానవుడుగా లేడు. సర్వభూతములకు సగుడును బ్రహ్మభూతాత్ముడు నిర్వయుడైన బ్రహ్మసుతుని తేజమంత కూడా దుస్సహమైన భయమంది వడకు దుభద్రకాళి క్రోధంకు ముమ్మడి కొనగా అహంకారంబు సలుపుతూ నటహాసంబు చేసి పాపాత్ములను దౌక్షపరులను రాజస తామస కర్మ సంధానులగుతూ విప్రవరు అన్నట్టు హింసించు వృషలపతిని భృత్యవర్గముతో తలలు పృథ్వీగూల్చి అప్పుడు వృషలాధిపుని శిరమంది లీల పాడి ఆడుతూ నతంద కీడ సలిపే. ఎప్పుడు ఈయన నరికేదానికి ఖడ్గాన్ని తీసుకొని ఉద్యమించినారో అప్పుడు ఈయన సర్వ లోకాధారుడు, సర్వ జీవనాధారుడు, సమస్త లోకంలో ఎందు మురుగురుచం సందు లేకుండా నిమిడీకృతంగా ఉండబడినటువంటి ఏ బ్రహ్మమైతే కలదో అటువంటి యొక్క బ్రహ్మమును తీసుకొచ్చి ఈమె ముందర నిలబెట్టి నరుపుదామనేటువంటి సమయానికి బ్రహ్మతేజస్ అంతా కూడా ఉట్టి పడతా ఉందంట కాళికాదేవి. కాదు, ఈయన నా దగ్గర పలిస్తే నేను బతుకుతానా ముండా కొడకల్లారా, ఈయన ఎవరనుకున్నారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఆయన ఉగ్ర స్వరూపాన్ని ధరించి విశ్వరూపాన్ని ధరించి అనేకమైన హస్తాల్లో ఆయుధాలు ధరించుకొని ఆ కపాలమాలను ధరించుకొని బ్రహ్మాండమైనటువంటి ఉగ్ర స్వరూపంతో బయటకు వచ్చి ఈ దుర్మార్గులు పాప కోపం చేసినటువంటి వాళ్ళు, మూఢులు, కామిత కోర్కెల చేత పీడింపబడేటువంటి వాళ్ళు, క్రూరాత్ములైనటువంటి భటులను ఆ రాజును అందరినీ కూడా తలకాయలు తీసేసి ఆయన తనివి తీరక నాట్యం ఆడుతా ఉన్నాడంట. ధరలోన ఎవరేని ధరణి సురవరులకెగ్గు తగదలచిన వారరేగ చెడుదురు నిక్కము హరి
ధరణీసురవరేణ్యులు అందుండుట చేతన్. ఓ బ్రాహ్మణ, ఓ పరీక్ష మహారాజా, భూలోకంలో ఎవడైనాను సరే ఆ బ్రహ్మతేజ సంపన్నులైనటువంటి బ్రాహ్మణోత్తములను భక్తులను ఎవడు పీడిస్తాడో ఎవడు భావిస్తాడో అటువంటి వాడు నాశనం అయిపోతాడు, వాడు మాత్రం బ్రతికేదానికి ఉండదు. ఎందుచేతంటే మహావిష్ణువు అంశ వాళ్ళల్లో ఉంటుంది, అందుచేత వాళ్ళని ఎవరు శిక్షించకూడదు అని చెప్తా ఉన్నాడు. మరియు అచ్చట విప్రసూనుడు భయం ఒక ఇంచుక లేక చంపగా వచ్చిన వాడి యందు కరవాలమునందును కాలి యందు తానచ్యుత భావముంచి హృదయం గుణ పద్మదలాక్షు నెంతయున్ మచ్చిక తోడ నిలిపి అనుమానము నొందకయుండెనత్తరిన్. అప్పుడు ఈయనట్టున్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు, చంపేవాని ఎందు చంపేవాని చేతిలో ఉండే ఆయుధమునందు కాళికాదేవినందు తన ఎందు జగమందు ఏ పరమాత్మ నిండుకొని ఉన్నాడో ఆ విధమైనటువంటి అంతా భగవస్వరూపమే అంతా బ్రహ్మమే అని చూస్తా ఉన్నాడు. కానీ వీళ్ళు దుర్మార్గులు నన్ను చంపుతారని కానీ వీళ్ళకి ఇది తగునా అని కానీ ఒక ద్వేషము కానీ భయము కానీ జంపు కానీ ఏమీ లేకుండా సర్వాత్ముడైనటువంటి పరమాత్మని ఎందు మనస్సు లగ్నం చేసుకొని నిర్వికారుడై ఉన్నాడంట, కదలకుండా మెదలకుండా. మరియు నా విప్రవరుడు చండికాపురమ్మ వెలువడి క్రమరంజని కావలి ఉండునడా. ఆయన అటు నుంచి కాళికాదేవి విగ్రహం కాడి నుంచి ఆమె ఏమి అడగలేదా, దర్శిస్తూ భగవంతుని ఎట్టి సంశయం లేకుండా దృఢంగా అట్లా నిర్వికారంగా ఆయన ఉండిపోయినాడు. మళ్ళా అక్కడ నుంచి ఆయన చండికా గృహం వచ్చేసాడు. అక్కడ ఆ రాజు ఆ విధంగా రాజును ఆ భటులను అందరినీ చంపేసింది కాళికాదేవి. ఆమె ఉగ్రస్వరూపం సలార్చుకొని ఆమె మరి యథాస్థితి పొందింది. ఈయన ఇవన్నీ అక్కడ ఆమె ఉగ్రరూపం దాల్చిండేది కానీ ఆమెను చూసి భయపడేది కానీ ఈయన ఎందుకంటే ఆ స్థితి ఎందుకంటే ఈయన బ్రహ్మస్వరూపుడై ఉన్నాడు. దేహంలో దేహాత్మ భావన ఏమీ లేదు, కేవలం బ్రహ్మరూపంలో ఉన్నాడు. కాబట్టి ఆయన సమస్తము రాజు కానీ ఆ శిష్యులు కానీ ఆ భటులు కానీ ఆ దేవత కానీ అందరూ ఒకే రీతిగా బ్రహ్మంగానే కనబడతా ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన ఏమిటి భావించుకోలేదండి. ఆ సైన్యము చచ్చిపోయింది, ఆ రాజును చంపేసింది, దేవత మళ్ళా యథాస్థితికి పోయింది. ఇవన్నీ చూసుకొని కూడా అట్లే ఉండి కొంతసేపు అయిన తర్వాత ఆ దేవాలయం వదులుకొని బయటికి వచ్చేసి మళ్ళీ వచ్చేసినాడు ఈయన రాజు. అట్లా వచ్చిన తర్వాత మళ్ళా జరిగింది ఏమంటే, మరియు నా విప్రవరుడు చండికా గృహము వెలువడి క్రమరంజని కావలి ఉండునడా. మళ్ళా ఏమి ఆడ కావలి పెట్టినారు చేయను కానీ ఆ చేనికి వెళ్ళిపోయినాడు. మళ్ళా అంతటా కొన్ని హాయనములు తన సింధు భూపాలనము చేయు భూవరుండు ధీరత ఇక్షుమతి తీరమునున్న కపిల మహాముని కాంచి తత్వ విజ్ఞాన వెలిగడు వేట్కతోడుద శివిక ఆరోహణము చేసి ఎదుగుతుండా. నాలో నా శివిక బహుళ కాపున్న విప్రుని కాంచి తెచ్చి శివిక మోపింత మీత నిచేతనలుచు పట్టి మూపున పల్లకి పెట్టి మోపించునంత ధనామరుండు శివిక మూపున నిడియుండు చింతలేక. ఆ విధంగా చేని కావాలి ఉంటే అక్కడ సింధు భూపాలుడు అనే ఒక రాజు తాను బ్రహ్మజ్ఞానాన్ని పొందల్లా అని రాజ్యం చేసుకుంటూ ఉండి కూడా రఘుగణుడే అనే రాజు కపిల మహాముని ఆశ్రమానికి పోయి ఆయన దగ్గర నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే కోరిక కలిగినటువంటి వాడై తన భటులను కొందరిని పిలుచుకొని ఆ పల్లకి మోపించుకుంటూ ఆ దారిని తీసుకుంటూ పోతా ఉన్నారు. కపిల మహాముని ఆశ్రమానికి పోవాలని పోతా ఉన్నారు. ఆ విధంగా పోయేటప్పుడు ఈయన ఆ దారిలో ఈయన కూర్చోని ఉన్నాడు మంచం మీద. ఈ భటులు మోస్తా ఉండగా పల్లకి మోసుకుపోయేవాళ్ళు. వాళ్ళు చూసినారు, అరే ఈడెవడో మంచి బలమైన మనిషి ఉంటుంటారు కదా, మనకు మోసేదానికి ఉంటుంది ఇవన్నీ పట్టుకురా అని రాజుకైతే తెలియదు ఆ విషయం. ఈ మోస్తా ఉండరు పల్లకి మోసే పోయేవాళ్ళు వాళ్ళు పోయినా ఆయన పట్టుకొని వచ్చినారు. ఆయనే అప్పుడు ఆడికి బలిత పోయేదానికి మేకపోతే పడకపోతానే వద్దనిలే. ఇప్పుడు వీళ్ళు ఏదో పల్లకి మోసేదానికి పడకపోతానే వద్దనిలే. ఏదో పోయినారు వాళ్ళలో వాడు ఉంటాడు కదా ఎవరు మరి వాళ్ళు భటుడు
వాడు తీసుకుపోయినాడు, ఈయన భుజం మీద వాడు మోసే కత్తి ఇతను భుజం మీద పెట్టినాడు, వాడు నక్కుంటా వెనకమ్మటి పోతా ఉన్నాడు. ఈయనేం నేను వద్దనిలే, భుజం మీద పెట్టుకొని పోతానే ఉంటాడు. తన మనసు కొలతినప్పుడు మునుకొని ఎట్లా అప్రయత్నమున గణపతి నిమ్మోన్నతమై చనుట ఎదిగి శివికమోయు జనులకుననియన్. ఆ పల్లకి ఎట్లుంటుందంటే, ఆ పల్లకి మోసేది ఆ వాళ్ళు ఎవరు ఏ భోగిలైతే వాళ్ళు చాన్నాళ్ళ నుంచి దాని అనుభవాన్ని పొంది ఎవడైతే భుజం మీద పెట్టుకొని ఉంటే అది నడిచేది కదా. ఆ ఒడిదుడుకులు కనపడనీయకుండా, కారు కదా మనకు దావించిపోతా అంటే మనకు దారి బాగా ఉంటేనే ఒడిదుడుకులు లేకుండా పోతుంది, లేకపోతే ఒడిదుడుకులు కలిగి ఉంటుంది. అట్లా మోసే వాళ్ళల్లో ఉంది చమత్కారం. పల్లకి అక్కడ ఇక్కడ మెదలకుండా కదలకుండా సమానంగా తీసుకుపోతా ఉంటారు. ఆ చాతుర్యము మోసే భోగ్యులకు మాత్రమే తెలుస్తుంది. ఈయనకి ఆ అనుభవం లేదు కదా. ఈయన ఎదురుపోయి ఆడ పెట్టేసి ఆ ముందర మోసే ఉన్న కాడ వాడు ఏం చేసినాడు, ఈయన ఆడ పెట్టేసినాడు, వాడు పక్కన తప్పుకున్నాడు. ఈయనే పోతానే ఉన్నాడు. మామూలుగా ఆయన బృందా తెలియదా, మిఠా తెలియదా, భుజం మీద కట్టుండేది తెలియదా, మోపు తెలియదా. అప్పుడు రాజుడు వెంటనే గమనించినాడు, ఎవరినే పల్లకి అట్లా ఇట్లా కదులుతా మెదులుతా ఉంది, ఇంతవరకు బయట లేదు. ఇప్పుడు ఏదో మళ్ళా మామూలుగా ఒడిదుడుకులుగా ఉంది, ఏమిటి అని అనుకొని వాళ్ళు చెప్తాడంట, అడుగుతాడంట. వీరని ఇప్పుడు ఇతడ చేరి మిక్కిలి ప్రయత్నముతోడ తగిలి నడుచుతున్న విషమ మగుచు గమన వేగమునను బాధ పెట్టుతున్నదనిన బెస్తలని. ఏం రా ఇంత ముందే అక్కడ పోలే ఈ పల్లకి ఒడిదుడుకులు పడతా ఉంది, ఏం రా ఎందుకు చేస్తారు, ఎవరు రావాడు అని గట్టిగా గర్జించి అడిగినాడు. అడిగితే అప్పుడు ఆ ప్రశ్నలు చెప్తారంట. దేవా, ఈ విషమ గమనము మా వలన అయినది కాదు, ఈ తురీయ వాహకుండు సుఖగమనముగా నడువనేరడు, వీనితోడ మేము నడువనేరమని నా రఘుగనుండను ఆ రాజు ఉపాసిత వృద్ధజనుండో అయినను బలత్కారములను పుట్టిన కోపములను కోపించి విమర్శ తప్పి నీరు కప్పిన నిప్పు నుంబోలే ఎరుంగరాని బ్రహ్మతేజంబు గల బ్రాహ్మణుకి కంటకంబుగా నిష్ఠుర వాక్యంబుల ఇట్లనియే. ఆ విధంగా శిబిక విషమగమనంతో పోతా ఉంది. ఒడిదుడుకులుగా పోతా ఉంటే రాజు దండించినాడు. దండిస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఆ భటులు, రాజా ఈ తప్పు మాది కాదు, ఏదో ఈడు ఒకడు ఉన్నాడు, వాడిని ఎత్తినాము శిబికను, వాడు ఈ విధంగా నడుచుంటే చేత ఇది ఇట్లా ఒడిదుడుకులతో పోతా ఉండాలి, కాబట్టి ఆ తప్పు మాది కాదు అని చెప్పి వీళ్ళు ఆ నిజాన్ని ఎరిగించినారు ఎవరికే రాజు. అప్పుడు ఆ రాజు ఆలోచించిన, ఆయన వృద్ధ స్వరూపుడు అంటే వయసు అయినటువంటి వాడు, కానీ ఆ వయసు అంతా కూడా పరమాత్మని ఏందో మనసు పెట్టినటువంటి వాడు, ఆయన కూడా మంచి నిజాయితీపరుడే. ఆయన కూడా బలత్కార కోపం వచ్చిందంట, బలత్కారంగా కోపం తెచ్చుకున్నాడంట. ఇట్లా నడుస్తా ఉంటే ఎట్లా కూర్చుండేది. అప్పుడు బలత్కారంగా ఆయన శిబిక మోసాండ పడినటువంటి బ్రాహ్మణోత్తముని ఏమో దండిస్తాడు. ఆయన తెలుసు కదా, ఈ ఎవరో దావించబడి ఎత్తినారనేది ఆయన తెలుసు. మామూలుగా మోసేవాడు కదా, ఇండియా ఇంత పోగులు ఆయన మాట్లాడతాడు. అలసిటి వెంతయు ముసలివా అకట దస్సిటి ఎంత మిక్కిలిన్ మరుచనయున్నది శిబిక భారము దూరము మోసితే గతి నిలిచద అంచు భూవరుడు నిష్ఠురముంతగ బల్క నాయడన్ పలుకక మోసిన శిబిక బ్రాహ్మణ వర్యుడు పార్థివేశ్వర. ఏం రా, నువ్వేం ముసులోనిగా, వయసు అయినటువంటిగా, బలం లేనిగా, ఇది ఇంకెంత దూరం పోవాలా ఈ విధంగాను, నువ్వు సరిగా మోయదేవా, నీకెందుకురా ఇంత బాధ అయ్యేది అని చెప్పి అతన్ని ఒక మందలింపు మాటలతో మందలించినాడు ఎవరు రాజు. అప్పుడు ఆయన మాత్రం ఏ మాత్రం చలనం లేకుండా పోతా ఉన్నాడు. అప్పుడు ఆ విప్రవరుండు తనకు కడపటి దీయకు కళేపరంబరందు అహంకార మమకారంబులు కొరేక మిథ్యాజ్ఞాన రహితుండై బ్రహ్మభూతుండై మౌనవతమ్మున ఆ శిబిక మోయుకున్న విషగమనము చూచి అతి కుపుడు నుండు నా భూవరుడు వెండియు ఇట్లనియే. ఈయన ఎట్లున్నాడు, ఈయన ఇది కడసారి జన్మ, నాకు ముందు భరతుడనైనా మళ్ళా జింకనైనా ఇప్పుడు 3వ జన్మ వచ్చింది, ఈ 3వ జన్మ కారణం కదా ఇది, ఇప్పుడు కానీ పొరపాటు పడినట్టయితే మళ్ళీ జన్మ తప్పదు నాకు అని చెప్పి కేవలం నివురు కప్పిన నిప్పు మధ్య ఉన్నాడు. బూడిది కప్పుకునేటువంటి అగ్ని లోపల ఎట్లా తేజస్సుగా ఉంటుందో ఆ విధంగా బ్రహ్మ వర్చస్సు తనలో నింపుకొని ప్రకృతి ధర్మాలు ఏటివి తనలోకి రానివ్వకుండా దేహము కారణంగా భావించుకొని ఎంతో నిగూఢమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో ఉండబడినటువంటి వాడు పోతా ఉన్నాడు. ఈ యొక్క విషమగమనాన్ని చూసి రాజు మళ్ళా ఏమో దండిస్తాడు. ఓరి తుమ్మద పినరోరి జీవన్మృత నాయాజ్ఞ తప్పించి నడిచదీవు ఈ వక్ర మార్గంబులిన్ని విడిపించి నడిపించు నిన్ను సన్మార్గమందు
అని రాజు గర్భాంధుడగు గుణత్రయమైన వృద్ధి పొందిన భూవరు నబద్ధ ప్రలాపములు పలుకుతుండిన చూచి శమగమాదులకే ప్రశస్తుడగుతూ జగతి బ్రహ్మ స్వరూపమై సకల భూతములకు అత్యంత హితుడైన భూసురుండు యోగి వర్తన తెలియలేకున్న రాజును అంత వీక్షించి ఎట్లని ఇట్లను చూపలికే. ఒరే దుర్మార్గుడా, ఎందుకు ఈ విధంగా నడుస్తా ఉన్నావు? నువ్వు ఈ విధంగా నడచడానికి కారణమేమి? నీ యొక్క మందమతిని, నీ యొక్క నడకను మాన్పించి సరైనటువంటి వక్ర మార్గం లేకుండా సరైన పద్ధతిలో నడిపిస్తా, నిన్ను దండిస్తాను, నిన్ను శిక్షిస్తాను, ఎందుకు నువ్వు ఈ విధంగా ఉన్నావని చెప్పి ఆయన కోపోద్దీపితుడయ్యి మాట్లాడుతా ఉన్నాడు. ఎట్లా? త్రిగుణాత్మకమైనటువంటి మనంబు చేత సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనేటువంటి 3 గుణాలు ఏళ్ళు దండిగా ఉన్నాయి. ఎందుకు? రాజులో ఆయనే గొప్ప జ్ఞాని కాదు, గొప్ప కడితేరినోడు కాదు. ఈయన బ్రహ్మ తేజస్ సంపన్నుడు, జగద్రక్షకమైనటువంటి బ్రహ్మ తేజస్సు ఎక్కడెక్కడ ఉందో అంతటా తానా స్వరూపమై నిండుకొని ఉండబడినటువంటి వాడు, సర్వభూతములందు ప్రేమ కలిగినటువంటి వాడు, భేదరహితుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు. ఈయన ఎవరో శిబికమో భక్తుడు. అప్పుడు ఏమో చెప్తాడంట రాజు. హలో, నమస్తే స్వామి. నమస్తే. జరుగుతా ఉంది. నువ్వేడుండవు? ఏడ ఇంటికాడేనా? రాలేదా ఇంటికి? ఏడలే, టైం ఏడలే. ఈడ కథ జరుగుతా ఉంది ఇప్పుడు. సరే సరే సార్. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముని ఏమంటాడంటే ఈయన రాజును చూసి, రాజు ఈయన బ్రాహ్మణోత్తముడు చెప్తా ఉన్నాడు. భరతుని బోధతో రఘుగణుని సంశయ నివృత్తి. నరేంద్ర, నీవు చెప్పినది సత్యంబు. భారంబు ఈ శరీరములకే కాని నాకు కలువనేరదు. అయినను స్థౌల్య కార్యములు, వ్యాధులు, ఆధులు, ఉత్కృష్ణలు, నిచ్ఛా విరోధ భయములు, జరామరణములు, రోష నిద్ర జాగరణములు, అహంకార మమకార మద శోషణాదులను దేహంబు తోడన జరిగించుడుగా నాకు కలుగనేరవు. అప్పుడు ఈయన రాజు చెప్తా అన్నాడు, అయ్యా రాజా, నీవు శిక్షించేటువంటి యొక్క శిక్ష ఎవరికి? నాకు కలగవు. నీ శిక్షలు, నీ దండింపులు నాకు కలిగేటి కాదు. ఎందుచేతనంటే దేహము కారణమైనటువంటిది. ఈ సుఖ దుఃఖములు, శిక్షాశిక్షములు, గౌరవములు, ఈ బాధలు, ఈతి బాధలు, ఆఖరి, దప్పి, నిద్ర, శోకము, మోహము, ఈ ప్రపంచ భ్రాంతి, ఇవన్నీ కూడా దేహం చేత జనించేటివే కానీ ఆత్మకు ఏదాడి సంబంధం లేదు. నీవు చేసే శిక్షలు నాకు సంబంధం పడవు. నీవు ఎవరిని శిక్షిస్తావు? శరీరాన్నే కదా. కాబట్టి ఈ శరీరమే అనుభవిస్తుంది, ఆత్మకు సంబంధం లేదు అంటా ఉన్నాడు. జీవనృతుండనైన నేను ఆద్యాంతములు కలుగటం చేసి అందరి యందును కలిగి కాబట్టి జీవన్మృతుడను నేను, ప్రాణముండి దేహముండి కూడా చనిపోయినటువంటి వాడిని. కాబట్టి ఈ యొక్క దేహంలో ఉండబడినటువంటి పరమాత్మ స్వరూపము ఆద్యాంతములు కలిగినటువంటిది. ఆది గాని, మొదలు గాని, కొన గాని లేకుండా సర్వవ్యాపకమైనటువంటిది పరమాత్మ స్వరూపము. దేహానికి దానికి సంబంధం ఏముంది? స్వామి భృత్య సంబంధములు విధికృతములవచ్చు చేసి శరీరములకు కలుగుగా జీవునికి లేక ఉండు. ఇవన్నీ కూడా పరమాత్మని యొక్క ఆవేశం అనుమతి చేత దేహానికి సుఖ దుఃఖములు గాని, పాపపుణ్యములు గాని, సుఖములు గాని, బంధములు గాని, ఇటువంటివన్నీ కూడా ఈ దేహానికే గాని జీవునికి ఏదాటి సంబంధం లేదు. ఆత్మకు చెందేటివి కాదు ఇవన్నీ. అధీనంగాక రాజాభిమానమున నీవు నన్ను ఆజ్ఞాపించదవే. నేను ప్రమత్తుండవైన నీకు ప్రమత్తుండవైన నీకు పూర్వ స్వభావము ఎట్లుండే అట్టుగాక ఏమేమి చేయదు. కాబట్టి నీకు పూర్వ స్వభావం ఎట్లుంటే అట్లా మాట్లాడుతూ ఉండవు. నీకు అన్ని గుణాలు ఉన్నాయి. నీవే నివృత్తి పొందినటువంటి వాడవు కాదు. నీలో ఉండబడినటువంటి గుణత్రయముల చేత ప్రేరితుండవయ్యి నీవు ఈ విధంగా పలుకుతా ఉన్నావు. అది పూర్వ అదృష్టము. నీ యొక్క జన్మరహస్యం ఎట్లుందో అది నాకు తెలియదు. నీవు ఈ విధమైనటువంటి గుణముల చేత మాట్లాడుతూ ఉన్నావు.
ఉన్నతముఖాంధజడులు పోలే సహజ స్వభావం పొందిన నాయందు నీ శిక్ష ఏమి లాభమును దింపలేచ్చు. ఏమి లాభము? నేను ఉన్మత్తుని అంటే దేహమే లేనటువంటి వాడను. నేను ఒక బదులుని, చౌటోని, గుడ్డోని, కుంటోని, నోరు లేనటువంటి వాడిని. ఈ విధంగా ఉండబడినటువంటి వాడిని, దేహ స్మృతి లేకుండా ఉండబడినటువంటి వాడిని నీ శిక్ష ఏం చేస్తుంది? నన్ను నువ్వు ఎవరిని శిక్షిస్తావు అంటా ఉన్నాడు. అది నుండాక స్తబ్దుండు మత్తుండు నాయన నాకు నీ శిక్ష వ్యర్థమైపోతుంది. స్తబ్దుండను, నాకు దేహ స్పర్శే లేదు. నేను నీ శిక్షకు లోపడేటువంటి వాడను కాదు. నువ్వు చేసే శిక్ష వృధా అవుతుంది కానీ నా యందు సఫలీకృతం కాదు. ఉపశమశీలుండైన మునివరుడు పూర్వకర్మ శేషములను కలుగు భారవాహకత్వములను తలగంద్రోయుటకు భారంబు వహించి శిబిక మోచుతు జనునిడ నా రాజవల్లభుడు తత్వజ్ఞానాపేక్షుండై చనిగి వాడవుటను వలన తన హృదయ గ్రంథి విమోచకములను బహయోగ గ్రంథ సంబరంబులను అగు బ్రాహ్మణ వాక్యములు విని ఆ శిబిక డిగ్గనుడికి ఆ విపునికి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి సర్వ గర్వ వర్జితుండై ముకులు తాస్తుండగుతూ ఇట్లనియే. అప్పుడు ఈయన ఇప్పుడు మాట్లాడినాడో వేదాంత రూపమైనటువంటి విషయాలు అన్ని విన్నాడో అప్పుడు అంటే ఈయన చెప్పేటువంటి మాటలు ఆయనకి ఎట్లా అనిపించిందంటే ఏదో అనుకుని తీగ కాళ్ళ తగులుకుంది అన్నట్టు ఆ కపిల మహాముని దగ్గరికి బ్రహ్మ జ్ఞానాన్ని పొందేదానికి పోతా ఉంటే నేను ఈ మధ్యలో ఈయన అపారమైనటువంటి బ్రహ్మవర్చ సమానుడైనటువంటి వాడు ఏదంటే కారణ శరీరం కారణానికి వచ్చింది. ఆ కారణ శరీరము ఆ యొక్క ప్రారంభం నశింపజేసుకునే దానికి శిబికను మోసుకుంటా దేహాన్ని ధరించుకొని పోతా ఉండేటువంటి వాడు ఈయన. ఆయన పలిగేటువంటి పలుకులు వింటే ఆయన యొక్క హృదయం విచ్ఛేదం అయిపోయింది. అంటే మాయతో కూడుకొని సంకల్పాలతో కూడుకొని ఉండబడినటువంటి రాజు యొక్క హృదయం విచ్ఛేదం అయిపోయింది. అతనికి కొంచెం దివ్య తేజస్సు అయినటువంటి జ్ఞానం కలిగింది. ఏదో నేను అనుకున్నదే ఇక్కడ ఫలించినటువంటి అది ఎవరు ఈ మహానుభావుడు అని చెప్పి అప్పుడు పాలకు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి తాపత్రయంగా వచ్చి పదాల మీద పడి నమస్కారం చేసి ఏమో చెప్తాడంట. ధరణీశ్వరులలో ఈ భూమికి దేవతలైనటువంటి బ్రాహ్మణ కులంలో నువ్వు ఏ దేవదేవుడవో ఏ భూసురోత్తముడవో ఇక్కడ నీవు అవధూత వేషంతో వచ్చి నాకు దర్శనం ఇచ్చినావు. ఏమిటికై చరింపవచ్చితివి ఇచ్చడికి నొక్కండ ఉంటిననుట నేడు నన్ను కృతాత్ముని చేయ అనుకూలుడగుతున్న అట్టి ఆ కపిల మహామునీంద్రుడవో. నీవు ఏ కార్యార్థమై వచ్చినావు? ఎందుకు ఇక్కడ ఒంటరిగా చరిస్తా ఉన్నావు? ఎందుకు ఈ నిగూఢమైనటువంటి వృద్ధితో ఉన్నావు? ఎవరు మీరు మహానుభావులారా? నన్ను కరుణించేదానికి నన్ను దయ చూసేదానికి వచ్చినటువంటి కపిల మహామునివేనా ఏమో నువ్వు? ఎవరు నీవు అని అడుగుతా ఉన్నాడు. నీ మహత్వం తమిళి విచారింప నిరుగక చేసి కరుణ చూడు తప్పు సైరింపునే యమదండమునకు హరుని శూలమునకు వజ్రాయుధమునకు అనల చందార్క ధన దశ శస్త్రాస్త్రములకు విలువ విప్రునికి మతి వెలచినట్లు. ఓ మహానుభావ, నేను బుద్ధి తక్కువ చేత జ్ఞానం లేని వాడని నిన్ను నిందించినాను, నీకు అపకారం చేసినాను. నా తప్పును క్షమించండి, నన్ను మన్నించండి, నన్ను ఆశీర్వదించండి. నేను ఆ ఈశ్వరుని శూలానికి గాని యమధర్మరాజు యొక్క పాశమునకు గాని దేవేంద్రుని యొక్క వజ్రాయుధమునకు గాని అనలము అగ్నిదేవునికి గాని ఏ భూతములకు ఏ ఆయుధములకు నేను భయపడను. బ్రాహ్మణులకు చేసినటువంటి తప్పుకు భయపడతాను. మీకు చేసిన తప్పుకు భయపడతా ఉండగానే ఇంక దేనికి భయపడేవాడిని కాదు. కాబట్టి నన్ను మన్నించండి. మరియు నిస్సంగుండవై జడుడునుండోలే నిగూఢ విజ్ఞానము కలిగి చేయించుతున్నవాడవు. నీవు నిస్సంగుండవయి, ఏ సంఘము లేదు నీకు, బాహ్య సంఘము లేదు, ఇంద్రియ సంఘాలు లేవు. నిశ్చేష్టుండవయ్యే నీవు చేష్టలను ఉడిగి సర్వము నిర్వికారమైనటువంటి పరమాత్మ స్వరూపంగా వ్యవహరిస్తా ఉండవు. నువ్వు నీవెవరు? నీ వచనములు యోగ శాస్త్ర సమానములై వాంగ్మానసములకు అభేద్యములై ఉన్నవి. కాబట్టి నీ మాటలు చూస్తే వేద సమ్మతమైనటువంటివి, తెలియనటువంటి వారికి అభేద్యమైనటువంటివి, తెలుసుకునే దానికి అసాధ్యమైనటువంటి దివ్యమైనటువంటి వాక్యములు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరెవరు? విష్ణు కళావతి నుండు సాక్షాత్ ధరీయునకు కపిల మహాముని వలన బ్రహ్మ విద్య తెలియని కోరుతున్నవాడా నీవు లోక నిరీక్షణార్థం అవ్యక్త లింగుండవై గిరించుతున్న కపిల మహామునీంద్రుండవు కాబోదు. కాబట్టి నేను బ్రహ్మ తేజ సంపన్నుడైనటువంటి కపిల మహాముని దగ్గర
బ్రహ్మోపదేశం తీసుకోవాలని చెప్పి నేను ఆర్తినయ్యి నేను కోరికతో పోతా ఉన్నాను. నీవు అవ్యయ స్వరూపుండవై ఎవరికి ఎరుక రాకుండా నిగూఢమైనటువంటి భావముతో ఈ నిగూఢమైనటువంటి దేహముతో నీవు ఎవరికి అర్థం కాకుండా గోచరం కానటువంటి ఈ విధంగా దేహాన్ని ధరించి సంచారం చేస్తా ఉన్నావు. నీవు నిజంగా కపిల మహామునివేనా? ఎవరు నీవు అని మంధుండైనటువంటి వాడు సంసారిగా ఉండబడినటువంటి వాడు మంధుడు జ్ఞానము గాని భక్తి గాని వైరాగ్యం గాని తెలియకుండా కేవలం సంసారం వృత్తులందు మాయా జగత్తునందు భ్రాంతి కలిగినటువంటి యొక్క మూఢుడు అమాయకుడుగా ఉండేటువంటి వాడు మీ బోటి మహాత్ముల యొక్క హృదయం ఎట్లా తెలుసుకుంటాడు? మీ యొక్క అర్థాన్ని ఎట్లా భావన చేస్తాడు? కర్మవశమున ద్రష్టంపై శాంతి వహించుతూ నడుచుతున్న ఈ ఆశ్రమము నాకు నీకు తోచుతున్నది. అది ఎట్లనైనా ఘటము లేక జలము తేనేరని తరమున లేనిది కలుగనేరదు. కర్మద్రష్టమైనటువంటిది ఏది? శరీరం అనేది కర్మద్రష్టమైనది. కర్మ లేకపోతే శరీరం లేదు, శరీరం లేకపోతే కర్మ లేదు. కాబట్టి మీకు శరీరం ఉండాలి. ఇది కర్మద్రష్టమైనటువంటి శరీరము. నా వల్లనే మీకు శరీరం ఉంది, మీ వల్లనే నాకు ఉండాలి. కానీ ఈ శరీరంలో ఉండబడినటువంటి వాడు నీవు. ఘటము లేక జలము తేనా కాదు అంటే కారణమైనటువంటి యొక్క శరీరం ఉండబట్టి అందులో ఉండేటువంటి పరమాత్మ నాకు దర్శనమిచ్చి మాట్లాడినట్లయింది. నేను మిమ్మల్ని ప్రశ్నించినట్లయింది. ఘటమే లేకపోతే పరమాత్మ పలికేదానికి ఉండాలా? కాబట్టి ఘటము జలమునకు ఆధారమైనట్టు మీ దేహంతో దేహం ధరించుకొని వచ్చి నాతో సంభాషిస్తా ఉన్నారు. కావున ప్రమాణమూలమైన లోక వ్యవహారంబు సత్పథంబున సంబతంబై ఉంటుంది చేసి కావున ప్రమాణమూలమైనటువంటి లోక వ్యవహారం కదా, ప్రమాణ రూపమైనటువంటి లోక వ్యవహారం. ఏది? దైవచేత నిర్మితమైనటువంటిదే. సత్కర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు, సదాచారం కావచ్చు, దురాచారం కావచ్చు, దైవ నిర్మితంపై జరుగుతా ఉండేది ఈ జగత్తు. అది కారణమై ఉండాలి మనకు కూడా. సమ్మతంపై ఉండటం చేసి నీవాడు వాక్యంబులు నాకు సమ్మతంబు కానేరవు అని సింధు దేశాధీశ్వరుడు వినిపించిన నా విప్రుడు లోక వ్యవహారములకు నిత్యత్వంబు ఔపాధికంబుకు కాని నిత్యంబు కానేరదని ద్రష్టాంత నిదర్శనంబుగా ఇట్లనే నీవాడు వాక్యంబులు నాకు సమ్మతంబు కానేరవు అని సింధు దేశాధీశ్వరుడు వినిపించిన నీ యొక్క వాక్యములు నాకు మంచి మంచి వాక్యాలు చెప్పినావు కదా. కానీ దీనిలో నాకు కొన్ని అర్థం కాలే. నేను అర్థం చేసుకునే యోగ్యత నా దగ్గర. తర్వాత ఆ విప్రుడు లోక వ్యవహారములకు నిత్యత్వము ఔపాధికము కానీ నిత్యము కాలేదని. ఈ లోకానికి ఔపాధికము నిత్యత్వం కాదది, అనిత్యమే. అంటే ఈ లోకానికి ఔపాధికం అంటే ఈ శరీరాలు ఉన్నాయి, నిత్యమా? శాశ్వతములు కాదు. ఈ కనపడతా ఉండేటువంటి జగత్తంతా నిత్యమా? కాదు. అంటే ఔపాధికము నటన జరిగేదానికి కోసమయ్యి భగవంతుని మాయా ప్రేరణ చేత ఇట్లా జరుగుతా ఉంది. కానీ ఇవి శాశ్వతములు కావు. అది ఎట్లంటే పావన శిఖలకే బాండంబుతా తప్తమగు తప్త ఘటమునకు నందులున్న జలము తప్పించు నా జలము చే తండ్రులంబులు తప్తముంది అప్పుడు విశిష్టమైన అన్నంబగు ఆ చందములను దేహేంద్రియాంబుల తెలివితోడ ఆశ్రయించుకున్న అట్టి జీవునకు దేహమున ప్రాణేంద్రియాధికమున జరుగుతుండు. ఇట్లు సంసార ఘట శిక్ష రక్షకుండునైన రాజు దుష్ట కర్మములకు బాసి కంజాక్ష పదసేవ చేసి నిర్భవము చెందకుండు. ఆయన చెప్తా అన్నాడు ఎవరు బ్రాహ్మణోత్తముడు, అయా ఒక ఘటం ఉండాలి, ఘటము పొయ్యి మీద పెట్టాము, దాంట్లో నీళ్లు పోసినాము, బియ్యం వేసినాము. అవి ఎట్లా వంట అవుతాయి? కింద అగ్ని మంటేస్తే ఆ అగ్ని యొక్క వేడి చేత జలము వేడవుతాయి. ఆ జలము యొక్క వేడి చేత బియ్యాలు ఉడుకుతాయి. బియ్యం ఉడికినప్పుడు అన్నం అవుతుంది. అది అన్నం తినేదానికి హితకరంగా ఉంటుంది, సర్వ జీవనాధారమై ఉంటుంది. ఆ విధంగానే ఈ శరీరం అనేటువంటి ఘటములో ఈ దేహేంద్రియాలు అనేటువంటి సమిధులు ఉన్నాయి. దీని చేత జీవుడు ఆత్మ పరిశుభ్రత అయ్యి పక్వాన్నమైనటువంటి జ్ఞానం ఫలిస్తుంది. ఆ జ్ఞానం చేత జీవుడు అభివృద్ధి చెంది జీవుడు పరిణతి చెందుతా ఉంటాడు. ఆ జీవునికి ఇంద్రియములు శరీరములు అన్ని కారణములై ఉంటాయి. ఈ విధమైనటువంటి దేహంలో ఈ లోకంలో జరుగుతూ ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఆ భగవంతుని చేత కల్పింపబడినటువంటి గుణముల చేత
అభివృద్ధి చెంది జీవుడు పరితప్తి చెందకుండా పరిపక్వత చెంది జ్ఞానదక్షుడైతాడు. అవును. ఈ సంసారము ఒక ఘటం వంటిది, దానికి శిక్షణను రక్షణను కలిగించేవాడు రాజు. అతడు చెడు కర్మలను మాని వాసుదేవుణ్ణి సేవిస్తే మళ్ళీ జన్మమెత్తకుండా ఈ ఘటములు కారణములై ఉన్నాయి కదా, దీనిని రక్షించేవాడు, పోషించేవాడు, శిక్షించేవాడు శ్రీహరియే. ఎప్పుడైతే ఈ ఘటపటాదులన్నింటినీ కూడా విసర్జించి దీనిపైన వ్యామోహమును భ్రాంతిని తీసేసి శ్రీహరి అయినటువంటి పరమాత్మను ఎవడు సేవిస్తాడో అటువంటి వాడు పరమాత్మను పొందగలుగుతాడు. దీన్ని నమ్ముకునేటువంటి వాడు జన్మ పరంపరకు వస్తా ఉంటాడు. ఈ రీతి పలుకుటను రాజు పరిణమించి వినయ వాక్యములను వినిపించి క్రమర పుణ్యుడైన సింధు భూవరుడు. అప్పుడు ఈయన యొక్క వాక్యములో ఈయన యొక్క విచారణ ఇదంతా విన్నటువంటి వాడయి వినయ విధేయతలు కలిగి అజ్ఞానము దూరమైపోయి భయభక్తులు కలిగినటువంటి వాడయ్యి మళ్ళా ఏమాడుతాడు. మహాత్మా నేను రాజునని అభిమానమదాంతుండనై మహాత్ములను తిరస్కరించిన నన్ను కరుణింపు. నీవు ఆప్తబంధుండవు, నీ కృపా దృష్టి చేసి మహాత్ములను అవమానము చేసిన దూతము వలన విముక్తుండనయ్యదా. విశ్వసుహృత్తమైన నీకు కోపము కలుగనేరదు. అసమర్థులైన మా బోటి వారు మహాజనావమానమున శీఘ్రం వినసింతులు. కావున నీవు దయాళుడవై నన్ను మన్నింపుమనేనా వింటుండిట్లనే. అప్పుడు ఇంకా వేడుకుంటా ఉన్నాడు రాజు, ఓ మహానుభావ, నేను రాజునని ఆలకీలో కూర్చున్నానని నన్ను భటులు మోసుకొని పోతా ఉన్నారని నేను రాజ్యానికి రాజుననేటువంటి అహంకారం చేత ఆ యొక్క దుర్బుద్ధి చేత మిమ్మల్ని చాలా తోడనాడినాను. మీ పోటీ మహాత్ములకు కోపతాపములు ఉండవు. మీరు ప్రకృతిని జయించినటువంటి మహానుభావులు. మీ యొక్క విషయాన్ని మీ యొక్క నిగూఢమైనటువంటి భావాలను అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు సంసార వ్యామోహులయ్యి దేహభ్రాంతి కలిగి అహంకారం చేత మాట్లాడినటువంటి వాళ్ళు నశించి పతనమైపోతారు. కాబట్టి నిన్ను దూషించినటువంటి వాక్యాలకు నేను భయపడతా ఉన్నాను. మీరు మన్నించి మీరు ఆశీర్వదించినట్టయితే మిమ్మల్ని దూషించినటువంటి పాపము నన్ను వదిలిపెట్టిపోతుంది. నేను పవిత్రుడనైతాను, నన్ను కరుణించండి అని చెప్పి వేడుకుంటా ఉన్నాడు. కడువేట నీవు అవిద్వాంసుండవై ఉండియును మిగుల చోద్యము విద్వాంసుడు మోయ పలికెదవు. ఇప్పుడు మేరనవచ్చు కొంత పురుషులలో. కాబట్టి ఏం చెప్తాడు బ్రాహ్మణోత్తముడు, అయ్యా నీవు అజ్ఞానము చేత ఉపాధి దోషము చేత ప్రకృతి ధర్మముల చేత కప్పబడినటువంటి వాడు నువ్వు. నీ హృదయం ఏమంత విచ్చలవిడిగా లేదు. అయినను నువ్వు కొంతవరకు ధర్మం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నావు. అయితే నిన్ను పురుషులలో కొంతవరకు మంచివాడని చెప్పొచ్చు. నీవు వేదాలు మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి కొంతవరకు మంచివాడివే. పూర్తిగా గొప్పలు అనేదానికే లేదు. నీకు ప్రకృతి ఆవరించింది, ప్రకృతి ధర్మాలు నిన్ను అడ్డుకొని ఉన్నాయి. కాబట్టి నువ్వు చాలా గొప్పవేం కాదు, కొంత మేలు నువ్వు మానవుల్లో. అనగా పెద్దలు ఈ ప్రపంచమంతయు తథ్యమనరు, నీవు తథ్యమనుచు పలికితివి అట్లుగా నిన్ను అదికుండమని పలకరాదు నాకు చూడ రాజచంద్ర. ఓ రాజచంద్ర, ఈ జగత్తంతా కూడా అశాశ్వతమని అనిత్యమని ఇది లేనిదని చెప్పి మహాత్ములైనటువంటి వాళ్ళు దీన్ని నమ్మరు. ఇది నిజమని చెప్పడు. అయినా నువ్వు చెప్తా ఉండవు సత్యమని, నిజమని, జగత్తు శాశ్వతమని నువ్వు మాట్లాడుతూ ఉండవు. కాబట్టి నేను అది కూడా చెప్పేదానికి లేదు, గొప్పను అని చెప్పేదానికి లేదు. యజ్ఞాధికములందు ఆమ్నాయములయందు తరచుగా తత్వవాదము లేదు. ఆమ్నాయము లేదు, వేదము లేదు. కానీ చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులందు కానీ భేదము లేదు. దానిలో ఏమాత్రం దోషము లేదు, భేదము లేదు. స్వప్నంబులందుల సౌఖ్యమాకారంబునందుల నిత్యమై అంతలేని ఎట్టి చందమున. స్వప్నమునందు కళ వస్తుంది. కళలో ఏదో ఒక దేహాన్ని ధరించుకొని పోయి పాపమో పుణ్యమో చేసినట్టు, ఒక వ్యవహారం చేసినట్టు, ఒకరితో సంభాషించినట్టు ఏదేదో స్వప్నం వస్తుంది. కానీ అదంతా నిజమా, యథార్థమా? అదంతా అబద్ధమే కదా. వేదాంత వాక్యములు తత్వంబు నిరికించి తలదుగా అని నిత్యంబులై ఉండనేరవు. కానీ వేదాలు సత్యం అంటావా? అవి కూడా అసత్యములు. ఎందుచేతనంటే ఈ స్వప్నం ఎట్లా నీకు కనపడి లేకుండా అయిపోయిందో ఆ విధంగానే వేదాలు కూడా నీకు ధర్మాన్ని తెలుపుతాయి, దారిని చూపిస్తాయి. అవి లేకుండా పోతాయి. ఎట్లంటే ఒక పెద్ద పులి కనపడింది అనుకో, కళ్ళలో బాగా సుఖమును ఊహించేట్టుగా కళ్ళ వచ్చింది. అట్లా కూడా ఒక పెద్ద పులి కనపడింది, గప్పని మెలకు వచ్చేసింది భయపడి. పెద్ద పులి ఉంది ఆడ, నిన్ను భయపెట్టి మెలకువ తెచ్చింది పెద్ద పులి లేదు. అక్కడ సుఖము లేదు, స్వప్నము లేదు. ఆ విధంగా వేదాలు కూడా మీకు ధర్మాలు తెలుపుతాయి, మార్గాన్ని విశదీకరిస్తాయి. కానీ కడక అవి కూడా లేకుండా అయిపోతాయి.
పురుషుని చిత్తంబు గుణముల చెంది ఎంతకాలమందును మరి అంతకాలమందు అలయ విజ్ఞాన కర్మేంద్రియముల చేత మరగి ధర్మంబులను అధర్మంబులకు తగిలి పుట్టించుతుండు అత్యంత మహిమా. ఎవరి మనస్సు అయితే విషయాలకు లోబడి ఉంటుందో, ఎవరి యొక్క మనసు కోరికల చేత భ్రమ చేత భ్రాంతి చేత వ్యవహరిస్తూ ఉంటుందో, వాని మనసు ఎంతవరకు ఉంటుందో అంతవరకు అంతరేంద్రియములు కానీ, బాహ్యేంద్రియములు కానీ, జ్ఞానేంద్రియములు కానీ, కర్మేంద్రియములు కానీ అన్ని కూడా వాటి యొక్క ప్రేరేపణ చేత భ్రాంతిని కలిగిస్తూ ఉంటాయి. మంచి వచ్చినప్పుడు మంచి చేస్తాయి, చెడ్డ వచ్చినప్పుడు చెడ్డ చేస్తాయి. అనేకమైనటువంటి కర్మలన్నీ కూడా తెచ్చి పెడతాయి. జన్మ కారణమై ఉంటుంది. ఎంతవరకు ఆ మనస్సు ఉంటుందో అంతవరకు వాడు కడతాడు. మరియు ధర్మాధర్మ వాసనాయుక్తంబు విషయానురక్తంబునే చిత్తంబు గుణ ప్రవాహముల చేత వికారంబు నుండి దేవ తిర్యజన్న మానుష రూపములైన దేహములను పుట్టించుచు కాలప్రాప్తంబులైన సుఖ దుఃఖతలు ఉభయ ఫలంబుల అనుభవించుచు అనవరతంబు జీవునికి ప్రత్యక్షం బగుచు స్థూల సూక్ష్మ రూపముల నుండి ఈ మనస్సు ధర్మాధర్మ వాసనాయుక్తంబు విషయానురక్తంబునైన చిత్తంబు ధర్మాధర్మ సక్తంబైనటువంటి చిత్తంబు మనస్సు ఒకసారి ధర్మాన్ని కోరుకుంటుంది, ఒకసారి అధర్మంలో పోతారు, ఓసారి పుణ్యం చేస్తారు, ఓసారి పాపం చేస్తారు. ఈ విధంగా పుణ్య పాపముల చేత విషయాదులన్నీ కూడా ఇంద్రియాలు లోబడిపోయి మనస్సు పరిభ్రమిస్తూ అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఆ కాలవశము చేత ఏ కాలానికి ఏ కర్మ తటస్థిస్తుందో ఆ కర్మను అనుభవిస్తూ ఇంకా అనేకమైనటువంటి పాపములు చేసి పశువులు పక్షులు మృగాలు ఇటువంటి అనేక జన్మలు ఎత్తుచు చచ్చుచు పుట్టుచు ఇటువంటి యొక్క బాధలు అనుభవిస్తూ జన్మ కడిదేయడానికి మార్గం లేకుండా ఆ జీవుడు పరితపిస్తూ ఉంటారు, విముక్తి చెందలేడు. ఎంతవరకు విషయాదుల పైన మమకారం ఉంటుందో అంతవరకు మాత్రం బంధహేతువైనటువంటివే పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, అన్ని కోరి చేసేదే. కోరకుండా చేస్తే మాత్రం విముక్తే. కోరి ఏ కర్మ చేసినా బంధమే. కాబట్టి మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు. విషయావిరక్తుడయ్యి విషయములందు పోకుండా మన చాంచల్యమును అణుచుకొని ఈశ్వరాయత్తముగా పరమాత్మ పరబ్రహ్మ స్వరూపంగా భావించి తనకు అర్పణ చేసినటువంటి కర్మ సత్కర్మ అయితే అది ఫలితాన్ని ఇస్తుంది. జీవునికి స్థూల సూక్ష్మ రూపములు ఉన్నాయి. స్థూలం అంటే ఈ శరీరం, ఇప్పుడు వ్యవహారంలో ఉన్నాం. సూక్ష్మము స్వప్నావస్థ వస్తుంది, అక్కడ వచ్చేటువంటి లింగ శరీరం అది సూక్ష్మం అవుతుంది. ఇంకా సూక్ష్మము కారణమైనటువంటిది సుషుప్తి అవస్థలో వస్తుంది, దానిని కారణ శరీరం అంటారు. ఈ విధంగా జీవుడు 3 శరీరాలను ధరిస్తూ అనేక బాధలను అనుభవిస్తూ ఉన్నాడు. జాగ్రత్తలోనే బాధే, స్వప్నావస్థలో బాధే, సుషుప్తావస్థలో బాధే. ఈ 3 దేహత్రయాలను 3 అవస్థాత్రయాలను ఈ దేహను దాటుకొని అవతల ఆత్మస్వరూపమైనటువంటి స్థితికి ఎప్పుడు పోతాడో జీవుడు అప్పుడు మాత్రమే పరమశాంతి కలుగుతాడు. కానీ ఈ విషయాదుల్లో మాత్రం సుఖం లేదు. స్వాంతంబు గుణరహితంబైన ముక్తి కారణంబగు ఘృతవర్తులు గల దీపంబు సధూమ శిఖలను పుట్టించు ఘృతవర్తులు నాశనము నొందిన స్వరూపము ముందు ఈతరంబున మనంబు గుణకర్మానుబంధమైన జన్మాలను పుట్టించు గుణకర్మములను పాసలేని పరతత్వమునందు జ్ఞానేంద్రియములేను విషయముల మీద తోచు బుద్ధులేను అభిమానంబులను ఏకాదశ వృత్తులను కూడిన మనంబు జీవుని అసంఖ్యంబులైన జన్మములను పొందించు మనోవృత్తులు అతిక్రమించిన జీవుడు పరంజ్యోతి అయిన నారాయణ స్వరూపముగా నిరంగుము స్థావర జంగములైన జీవులకు పవనుడు ప్రాణంపై ఉన్న చందమున ఈశ్వరుడు సర్వభూత భూత అంతరాత్మేయుచు జీవాత్మ స్వరూపమున నుండు. ఇప్పుడు ఈ జీవుడు ఎట్లున్నాడంటే ఈ శరీరంలో ఒక ప్రమిద ఉంది. ప్రమిదలో సమురు పోసి ఉత్తేసి మలిగిస్తే మరుగుతూ ఉంటుంది. ఎంతవరకు సమురు ఉంటుందో ఎంతవరకు ఒత్తి ఉంటుందో అంతవరకు జ్యోతి మరుగుతానే ఉంటుంది. జ్యోతి ఎంతవరకు మరిగిందో అంతవరకు వాయువు చేత కొట్టబట్టానే ఉంటుంది. దాని ఎందుకు వెలువడినటువంటి శిఖ అనేటువంటి అగ్ని కానీ ధూమం కానీ కారణమై వెలుగుతానే ఉంటుంది. ఈ యొక్క దీపము సమురైపోయి ఒత్తి ఆరిపోతే ఆ వెలుగు లేకుండా పోతుంది. ఒత్తి సములు ఎప్పుడు అయిపోయిందో అప్పుడు శిఖలు కూడా ఉండవు, దీపం మరిగేది ఉండదు. ఆ విధంగా ఈ శరీరంలో విషయాసక్తమైనటువంటి చిత్తము
విషయాసక్తం అంటే ఈ ఇంద్రియాలకు లోబడి చెవులతో వినాలనుకునేది, కన్నులతో చూడాలనుకునేది, జిహ్వతో రుచించాలనుకునేది, స్పర్శేంద్రియంతో అనుభవించాలనుకునేది, ఈ కర్మేంద్రియాలతో అన్ని కార్యములు చేయాలనుకునేది. ఈ విధమైనటువంటి విషయాసక్తమయ్యి ఆ మనస్సు ఎంతవరకు ఈ విషయముల నుంచి ఆ ఇంద్రియముల చేత 11 ఇంద్రియములు అన్నాడు. 11 ఏంటి? పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఈ ఏది అవి 10, మనస్సు అనేటువంటి చిత్తం 1. ఈ 11 ఇంద్రియములు ఏకమయ్యి మనస్సులకు విషయాలను కల్పించి విషయములపైనే పోతా ఉంటుంది. కానీ మనస్సు ఎప్పుడైతే ఈ ఉత్యారిపోయి శ్రమ లేకుండా అయిపోయి ఎప్పుడు నిర్వికారం అవుతారో ఆ విధంగా ఈ చిత్తం విషయాలను వదిలిపెట్టేసి దీని సుఖాలను పరిత్యజించి ఎప్పుడు ఏకాంతమైనటువంటి పరమాత్మ చింతకు ఉద్యుక్తం అవుతుందో అప్పుడు మాత్రమే దానికి ప్రశాంతత ఏర్పడి జన్మరహితం అవుతుంది. కానీ అట్లా లేకుండా పోతే అనేకమైనటువంటి జన్మలకు సుఖాన్ని అనుభవించేది, దుఃఖాన్ని అనుభవించేది, దానిపైన కోరిక కలిగేది, మరీ జన్మ వచ్చేది. ఇట్లా విషయాలపైన మనసు పైన చెప్పు జన్మలు తప్పవు. పరతత్వము నుండి శ్రీహరి చరణోపాసనాస్త్రంబనం చిత్తంబు గెలిచిన పరతత్వము నుండి ఎప్పుడైతే మనస్సును ఆ శ్రీహరి పైన కీలుగొలుపుతాడో, ఎప్పుడు అతని ఏందో ఐక్యం చేస్తాడో అప్పుడు మాత్రమే పరమశాంతి కలుగుతుంది, జన్మ విముక్తి కలుగుతుంది అని విప్రుండు పలికిన అతని మహిమకు వెరగంది బ్రాహ్మణులకు నమస్కారం చేయొచ్చు భూవనుడిట్లని. అప్పుడు ఆయన మాటలకు ఆశ్చర్యపడి రాజు ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసి ఏమో చెప్తాడంట. కారణ విగ్రహంబు నురుకాయముని అవధూత వేషము భూరి ధరామరత్వమును పూర్వ సమాగమ ఆత్మభావముంచారు విహార అత్య తులశాంతి గుణంబును గూఢవర్తనంబు అరయగ కలుగు నీకు అనయంబును రొక్కెదప్పెక్కు బంగులన్. మీరు ఈ విధంగా గూఢమైనటువంటి వృత్తితో ఎవరికి తెలియనటువంటి నిగూఢమైనటువంటి జ్ఞానంతో ఈ ఇంద్రియాలు అనేటువంటి వాళ్ళని ధరించుకొని ఈ దేహములను ధరించి మీరు భూసురోత్తములు బ్రాహ్మణోత్తములుగా అయ్యి ఈ యొక్క లోకమునందు ఏ సంబంధము లేకుండా ఏ బంధములు లేకుండా నిరాధారమైనటువంటి ఆత్మోన్నతిని పొందుతూ ఈ లోకానికి మేలు చేసేదాని కోసమయ్యి కేవల బ్రహ్మవర్చ సమానులైనటువంటి మీరు మీకు నేను నమస్కరిస్తాను అంటా ఉన్నాడు. జ్వరితార్తుండగు రోగికి ఔషధం అతిష్టంబైన చందంబునన్ ధరలో నాతపతప్త దేహి కడు శీతంబైన తోయంబును గరిమన్ కోరిన రీతి మెంతయు అహంకారాహి దష్టుండనై పరగున్ నాకు నీ వచోమృతము తప్పన్ మందు వేరున్నదే. కాబట్టి రోగము చేత బలమైనటువంటి బాధ చేత బాధపడతా ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ రోగానికి వాడు ఏం కోరుకుంటాడు? దివ్యౌషధాన్ని కోరుకుంటాడు. ఏ మందు నాకు పనిచేస్తుంది, దేని చేత నా బాధ నివారణ అవుతుందని దివ్యౌషధాన్ని మానవుడు రోగి కోరుకున్నట్టు భక్తుడు అంటే శరీరం కాలేటువంటి సమయమునందు జలములు వస్తే ఆ యొక్క బాధను మానితే మేలు. ఎక్కువ దప్పికొన్నాడు అనుకో, ఆ దప్పిని మానుకోవాలంటే జలములు కావాలా, వాడు నీళ్ళని కోరుకుంటాడు. ఆ విధంగా నేను అహంకారం చేత తప్తుడనయ్యి నా యొక్క హృదయం కాలిపోతా ఉంటే నా హృదయాన్ని చల్లబరిచే దానికోసము నాకు ఒక దివ్యౌషధంతో సమానంగా మీరు దర్శనమయ్యి మీ యొక్క వాక్యములో నాకు ప్రసాదించినారంటే ఇది పరమశాంతికి మార్గమైన స్వామి అని చెప్పి నమస్కరిస్తా ఉన్నాడు. విప్రవర్య నేను వేకతో నా సంశయంబులెల్ల నిన్ను అడగి తెలియదలచి ఉన్నవాడ తప్పక ఎరిగింపు ఉచిత వృత్తి తత్వయోగమెల్లా. మహానుభావ, మీ యొక్క వాగ్మూలము చేత మీ యొక్క వాక్యముల చేత అమూల్యమైనటువంటి రహస్య వచనములను అమూల్యమైనటువంటి వేద సముఖాన్ని మీ వల్ల తెలుసుకోవాలని ఉన్నాను. మీరు నాకు దయచూసి నా పైన భూతదయ కలిపి నాకు ఎరిగించండి అని అడుగుతా ఉన్నారు. అని అడిగిన రాజులకు విప్రుడిట్లని కానవచ్చిన ఫలములు కర్మమూలమగుటను చేసి సంసారములను చిత్తమెప్పుడు వర్తించునుండగా నెరుగలేవు తత్వయోగంకు విపుల నిత్యం పఠంచు. ఫలములు అంటే ఫలించినటువంటి ఫలాలు చెట్టు కాసింది అనుకో, దాన్ని ఏమంటారు? ఫలములు అంటారు. ఈ జీవునికి ఫలములు ఏంటివి? సుఖ దుఃఖములు ఫలములై ఉన్నాయి. ఆ సుఖ దుఃఖముల పైన జీవుడు వ్యామోహం చెందుతా ఉన్నాడు. సుఖం వచ్చినప్పుడు సంతోషపడతా ఉన్నాడు. ఇట్లా సుఖాన్ని మళ్ళీ నేను సంపాదించాలనుకుంటాడు.
ఏదైనా కర్మ వచ్చినప్పుడు బాధపడతాడు, దీన్ని నేను నివారించుకోవాలనుకుంటాడు. ఇట్లా సుఖ దుఃఖములకు ఆలవాలం పోయి దాని అనుభవరూపకమైనటువంటి జీవుడు దానిని విసర్జించాలంటే ఆ పరతత్వం అనేటువంటి భగవంతుని చింతన తప్ప రెండవది మార్గం లేదు. మరియు ఈ వసుంధరనున్న చరణములకు నెప్పుడు జంగలు ఆమీద జానువులు పడసు మరియు ఈ వసుంధర నున్న చరణములకు ఎక్కుడు జంగలు అంటే ఈ భూమి ప్రధానమైనటువంటి సర్వాధారమైనటువంటి ఈ భూమికి మోసుకునేదానికి పాదాలు మోసుకునేదానికి జంగలు తొడలు, నా మీద జానువులు పిక్కలు, పొడవున నూరువులు పైన భుజములు హస్తములు, అందులకు ఉపరి ప్రదేశముల మధ్యము దానికి ఉపరి ప్రదేశముల మధ్యము కడుపు నడుము, అట మీద నుర అందులకు ఎక్కువ కంఠంబు అధికమైంది కంఠము, అట మీద స్కందంబు అట మీద తల శిరస్సు, అందుల దారువు ఆ దారువున శిబిగయందు రాజు అనియడి అభిమానంబు కలిగి నీవున్నవాడవు. ఇదంతా నీ అభిమానమయ్యా రాజా. ఈ శరీరాలు పాదాలు ఉన్నాయి, తొడలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నడుము ఉంది, భుజాలు ఉన్నాయి, తలకాయ ఉంది. ఇంటి నీటితో కూడుకునేది శరీరము. ఇట్లా శరీరం నాకు వశమయ్యి ఈ దారుని అడ్డంగా కట్టినటువంటి కట్టెల పలకీకి ఆ పలకీని మోసుకొని పోతా ఉన్నారు. నేను దాని పైన ఉన్నాను, నేను రాజును కదా అనేటువంటి అహంకారం అభిమానం కలిగి ఉండవు. ఆ విధంగా ప్రజాపాలన చేస్తున్నవాడవు. ఆ విధంగా నేను రాజు అనే అహంకారంతో ప్రజాపాలన చేస్తా ఉంటావు. గర్వమున మా వంటి మహాత్ముల సభలలో పూజ్యుండవు కాక ఉన్నవాడవు. కాబట్టి మా ఓటి సంఘరహితులు జ్ఞానులుగా ఉండబడినటువంటి వారి సభల్లో పూజ్యుడు కాలేవు. ఎందుకు కాలేవు? ప్రకృతి వ్యామోహం ఉంది, నీకు దేహాభిమానం ఉంది. కాబట్టి సంఘాలలో సత్పురుషులు ఉండే చోట నీవు గౌరవింపబడవు. ఈ స్థావర జంగమములకు నివాస్థానము వసుంధర ఏని చందమున సక్రియల చేత ఎరుంగంటే తగిన జగత్కారణమైన తత్వము ఎరింగించదా. కాబట్టి ఈ సర్వ జీవనాధారమైనటువంటిది, అన్నింటినీ భరించేటువంటిది భూమి ఆధారమై ఉండాలి. ఆ విధంగానే భూమి సర్వమునకు ఎట్లా ఆధారమైందో ఆ విధంగానే తత్వ విచారణ చేత తెలుపబడినటువంటి పరబ్రహ్మ స్వరూపము, మూల విరాట్ స్వరూపమైనటువంటి పరతత్వం ఏది కలదో దానిని నీకు ఎరిగిస్తా నేను. పరమాణు సముదయము ఈ ధరిత్రి అయిన చందమున అవిద్యామనంబుల చేత కల్పితమైన కృష స్థూల గృహ అణుదు సజ్జీవాజీవ ద్రవ్య స్వభావాశయ కారణ బుద్ధి రూపకమైన మాయచే జగత్తు రెండవది కల్పింపబడి. కాబట్టి ఈ భూమి సమస్త రేణువులు కలిసి ఉంటే భూమి అయింది. ఒక్కోటి విడదీస్తా పోతే అన్ని రవ్వలే కదా భూమి. ఆ విధంగా ఈ శరీరం అనేటువంటిది దేహాదుల చేత, ఇంద్రియముల చేత, వాటి వ్యవహారముల చేత, అవస్థాత్రయముల చేత, అభిమానముల చేత, తత్వముల చేత అనేకమైనటువంటి అవిద్యారూపమైనటువంటిది అంతా కూడా చేరి ఒక ప్రోగయి ఈ జగత్ అయ్యింది. అంతేగాని లేకపోతే ఒక్కోదాంతో కాలే. ఇప్పుడు జగత్ అనే శరీరం అనే పోల్చుకోవాలి మనం. జగత్ అనే శరీరమే శరీరం అనే జగత్తే. ఈ జగత్ అనేటువంటి శరీరానికి ఎన్ని తత్వాలు ఉన్నాయి? మనం వేదాంత పరంగా విచారిస్తే 96 తత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా ప్రకృతిమయం. బాహ్యాభ్యంతరములకి స్వప్రకాశంపై భగవత్ శబ్దవాక్యమును విశుద్ధమును పరమార్థమును జ్ఞానరూపమును అయిన బ్రహ్మము ఒకటియే సత్యము, జగత్తు అసత్యము పలికి మరియును. కాబట్టి బాహ్యమునందు అంతరమునందు, బయట చూడు లోపల చూడు, వాక్యముల చేత అంటే వేద సమ్మతమైనటువంటి వాక్యాలతో విభజింపబడి నిర్ణయింపబడినటువంటి బ్రహ్మస్వరూపము ఒక్కటే, అది సమస్తము ఉంది. కాబట్టి ఆ బ్రహ్మము సత్యం గాని జగత్ అబద్ధమైనప్ప, ఇదంతా సత్యమైన. ధరలోన బ్రహ్మంబు తపమున దానంబులను గృహధర్మంబులను జలాగ్ని సోమసూర్యుల చేత శృతుల చేయనైనను పరమ భాగవతుల పాదసేవ పొందిన మాకిని పొందంగరాదని పలుకుదురారులు పరమమునులు ఘన తపోబాహ్య సౌఖ్యములకు విముఖులు అయి పుణ్యులు హరిగుణానువాద మోదితాత్ములకు బుధపాద సేవ అనుదినమును చేసిన అంత మీద మోక్ష మార్గమునకు పద్మాక్షునందు పట్టుబడి ఉండు నెప్పుడు పరగ బుద్ధి. ధరలో ఉన్న బ్రహ్మంబు తపమున దానములను. ఈ ధరలో ప్రపంచంలో బ్రహ్మమును పొందల్లా అంటే
దానముల చేత గాని, వ్రతముల చేత గాని, క్రతువుల చేత గాని, ఇతరత్ర దేవతామూర్తుల చేత గాని, సూర్య చంద్రాదుల చేత గాని ఉండబడినటువంటి ప్రపంచంలోనే మహత్తరమైనటువంటి శక్తివంతమైనవి ఏవైనా కావచ్చు. అటువంటి యొక్క దానితో మోక్షం పొందేదానికి వీలు పడదు. అటు బ్రహ్మమును తెలుసుకుంటే దుస్తరము. ఇంకా దేని చేత తెలుపబడతాడంటే భాగవత స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క శ్రవణ మనన నిధిధ్యాసల చేతను, మహాత్ములైనటువంటి గురువులు పెద్దల చేతను ఆశ్రయం పొంది వారి యొక్క సేవ చేసి వారి చేత భాషణములు పొంది వారి ఉపదేశానుసారంగా అయితే అటువంటి యొక్క బ్రహ్మమును పొందవచ్చునే గాని మిగతా విషయాల చేత బ్రహ్మమును పొందేదానికి అసాధ్యము, తెలియబడదు. నరేంద్ర, ఏను పూర్వమున భరతుండును రాజును సర్వసంగ పరిత్యాగము చేసి భగవద్ ఆరాధనము చేయుచు మృగంబుతోడి స్నేహము కథన మృగంబునై పుట్టియు అందును హరిభక్తి తప్పకుండిన కథంబున ఇప్పుడు మనుష్యుండనై మనుష్య సంసర్గమును బాసి ఏకాకిని జయించుచున్నవాడను నరుండు వృద్ధ సంసేవం చేసి సంసార మోహంబును బాసి హరిధ్యాన కథలచే లబ్ధ జ్ఞానుడై పుండరీకాక్షుని పూజించుచును పరలోకమునకు పొందునని పలికి విప్రుండు మరి ఇట్లనియే. అయ్యా రాజా, ముందు నేను భరతుడనేటువంటి చక్రవర్తిని. నేను అనేక దినములు రాజ్య పరిపాలన చేసి పుత్రులకు సమస్త రాజ్యాన్ని పంచిపెట్టేసి అరణ్యానికి పోయి తపస్సు చేసి భగవంతుని శ్రవణ మనన నిధిధ్యాసల చేత తపోమహిమ చేత ధ్యానాదుల చేత ఆ భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటి సేవ చేసినాను. నాకు అనుకోకుండా జింక అనేటువంటిది ఒకటి తోడయ్యి ఆ జింక యొక్క వ్యామోహం పైన దానిపైన భ్రాంతి చేత మళ్ళీ నేను జింక జన్మను ధరించినాను. ఆ జింక జన్మలో ఉండి కొన్నాళ్ళు మళ్ళీ ఆ దేహాన్ని వదిలి ఇప్పుడు నేను బ్రాహ్మణుడిగా పుట్టినాను. ఈ బ్రాహ్మణుడిగా పుట్టిన తర్వాత ఈ దేహం వదిలితే మరి దేహానికి పోకూడదని జాగరూకుడనయ్యి ఈ లోక వృత్తులను దేహ భ్రాంతులను అన్నింటినీ దూరం చేసుకొని నేను నిరంతరం హరిసేవా పరతంత్రుడనయ్యి ఇంద్రియజయము కలిగి ఆత్మజ్ఞానము కలిగి పరబ్రహ్మ సేవారతుడనయ్యి ఈ విధంగా నేను వ్యవహారం చేస్తా ఉన్నాను. ఎంతవరకు మానవుడు దేహాభిమానాన్ని వదలడో ఆ వృద్ధ బ్రాహ్మణులైనటువంటి గురువులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా వారి సేవ చేసి ఆ భాగవతోత్తముడైనటువంటి భగవంతుని శ్రవణ మననాధ్యాయుల చేత సేవ చేసి అతన్ని దాసోకమంటూ ఎవడైతే దేహాన్ని మరిచి ప్రపంచాన్ని నమ్మకుండా ఉంటాడో అటువంటి వాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. వానికి దివ్య జ్ఞానం కలుగుతాది. దానివల్ల బంధరహితుడైతాడయ్యా అని మరియు ఇట్లనే ధరణీశమాయ చేతను దాటగారాని పదమున పెట్టంగా పడ్డ జీవుడు ఎలమిమై గుణకర్మముల చేయుచును లాభం ఆశించి తిరుగు బేహారి మాటికి ఫలమపేక్షించుచు పాయక జీవుండు సంసార గహన సంచారి ఎగుచు అనవరతము నుండు నా మహావనమందు కామ లోభాది తస్కరుడు కూడి ధరణి విజితేంద్రియుడు కాని నరుని బట్టి ధర్మమనియడి ఆ మహాధనము నెల్ల అరసికొని పోవుచుందురు అనుదినము కాక సంసారమందు ఆకాంక్ష వలదు. మాయ ధరణీశ మాయ చేతో దాటగారాని పదమున పెట్టంగా. ఓ ధరణీశ, ఓ రాజా, మాయ దుర్భరమైనటువంటిది, చాలా దుర్భరమైనటువంటిది. ఆ భగవంతుని యొక్క మాయ, భగవంతుని చేత కల్పింపబడినటువంటిది మాయ. అటువంటి యొక్క మాయను దాటలేక ఈ జీవుడు అనేటువంటి వాడు దేహం అనేటువంటి దాన్ని ధరించి సంసారం అనేటువంటి మహాగహనం అంటే అరణ్యం, సంసారం అనేటువంటి అరణ్యంలో సుఖ దుఃఖములు కోరుచు ఆ పాప పుణ్యములు లెక్కించకుండా వాని యొక్క జీవయాత్ర జరుపుకునే దాని కోసమే పయనిస్తూ ఉంటాడు. ఆ మహారణ్యము, సంసారం అనే మహారణ్యంలో పోతుంటే వానికి ఉండబడినటువంటి విజ్ఞానము, వైరాగ్యము, తత్వ విచారము, మంచి మార్గము, ఇది అంతా కూడా జ్ఞానంతో కూడినటువంటిది. అటువంటి యొక్క మంచిదాన్ని కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం అనేటువంటి దుర్మార్గులైనటువంటి శత్రువులు, దొంగలంతా కూడా బయలుదేరి ఆ జీవుని దగ్గర ఉండబడినటువంటి జ్ఞానధనాన్ని దోచుకొని పోతా ఉంటారు. ఆ జీవుడు అది ఎరగలేక సమస్తము శాశ్వతమని నిజమని దాని పొట్లాడుచు ఈ దొంగలను జయించలేక పరతత్వాన్ని ఎరగలేక ఈ విధంగా అనేకమైనటువంటి జన్మలు ఎత్తుకుంటూ దుర్భరమైనటువంటి మాయను ధరించలేక బాధపడతా ఉంటాడే జీవుడు. కాబట్టి ఇటువంటి యొక్క బంధహేతువైనటువంటిది సంసారం కాబట్టి దానిపైన కాంక్ష వలదు, కోరికొద్దు, దానిపైన మమకారం వద్దు. ఆ సంసారాన్ని త్యజించి ఎప్పుడైతే పరతత్వాన్ని ఆశ్రయిస్తాడో అప్పుడు మాత్రమే బంధాలు లేకుండా పోతాయి. అరయగా సంసారాటవి తరలక ఈ పుత్ర మిత్ర తారాదులను బరగుచు నుండెడు ఉరుకములు
పరువడి నర హస్తములను భక్షించువడి. ఈ అరణ్యం అనేటువంటిది సంసారం. ఆ సంసారం అనేటువంటి అరణ్యంలో మృగాలంటే వీళ్ళంతా ఎవరు? మనవళ్ళు, మనవరాళ్ళు, కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు, అన్నలు, తమ్ముడు, చిన్నాయనలు, పెన్నాయనలు, తాతలు, ముత్తాతలు, తండ్రులు, తన స్నేహితులు, వీళ్ళందరూ కూడా ఒక మృగాలతో సమానం అంట. ఏది? ఈ సంసారం అనే అరణ్యంలో. ఈ అరణ్యంలో ఉండేటువంటి మృగాల్లో తోడేళ్ళు చేరుకొని ఆ మృగాలు ఈ పోయినటువంటి సాధు జంతువులన్నింటినీ భక్షిస్తూ ఉంటాయి. మేకలు, గొడ్లు, ఏడు చిక్కితేవి ఆ క్రూర మృగాలు భక్షిస్తూ ఉంటాయి. అట్లా ఉండబడినటువంటిది ఈ అరణ్యం. ఈ సంసారాన్ని అంతా విసర్జించు. ఇదంతా దుర్మార్గంతో ఉండబడినటువంటిది. మలసి సంస్కృతి ఘోర కానన మందిరముల నెల్లచో చెలకి గుల్మలతా తృణాదుల చేత గ్రపరమైన నిశ్చల నికుంజములందు దుర్జన సంగలంగల మక్షికంబుల నిరోధము తందు సోకిన పొందుతుందురు దుర్దశనం. సంసార మలసి సంస్కృతి ఘోర కారణము. సంసారం అనేటువంటి ఘోర కారణం. ఈ సంసారం ఎడతెగనటువంటిది. ఈ ఇంతవరకు ఉంది అరణ్యము అవకలేదని దానికి లేదు. ఎంత చూసినా ఇటు చూడు అటు చూడు, ఎటు చూసినా ఎడతెగని సంసారము. ఇది మహారణ్యము. ఈ యొక్క అరణ్యం ఎట్లుందంటే పొదచెట్ల చేతను, కంప చెట్ల చేతను, భూరి గొప్ప గొప్ప వృక్షముల చేతను, లతాదుల చేతను కప్పబడి దాని కానకుండా చిక్కుతో కూడుకొని ఉండడం అనేటువంటిది అరణ్యము. దుర్జన సంగల మక్షికంబుల ఈ దుర్మార్గమైనటువంటి మానవులు ఈ సంసారంలో దుర్మార్గమైనటువంటి లోపులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, పాపాత్ములు ఉంటారు. వాళ్ళ యొక్క సహవాసం కలిగి ఇంకా ఈ అరణ్యంలో మత్స్యకాదులు, దోమలేమి, చీటీలేమి, శిక్షించబడినటువంటి క్రిమికీటకాదులు నిండుకొని ఉంది. ఆ పక్షికంబుల నిరోధము తందు సోకిన పొందుతూ దుర్దశం. చాలా దుర్గమైనటువంటిది వచ్చి బాధిస్తా ఉంటే దాన్ని నివారించుకోలేక దాని యొక్క బాధలకు లోనైపోయి మరియు నీ గృహస్థ మార్గమునందెల్ల విషయములను పొంది విశ్వమెల్ల కడకతోడ బిట్లు గంధర్వ నగరంబుగా ధనంచి మిగుల మోదముందు. ఇందులో ఉండబడినటువంటి ఇంద్రియాదులు భ్రమ కలిగించి ఒక గంధర్వ నగరం. గంధర్వ నగరం అంటే గంధర్వులు ఒక పట్టణాన్ని నిర్మిస్తారు. అది మాయ, అది శాశ్వతంగా ఉండేది కాదు, చూసేదానికి వింతగా కనపడుతుంది. ఆ విధంగా ఈ ఇంద్రియాలు గంధర్వ నగరం అనేటువంటి సంసారాన్ని నమ్ముకొని ఇదంతా నిజమే, ఇదంతా సత్యమేనని చెప్పి భ్రమపడి ఇంద్రియాదులు లోపడిపోయి దాని అయితే పతనమైపోతా ఉన్నాడు జీవుడు. 1 గంటకి అయిపోతుంది సార్. నిలిపామంటే నిలిపాను. మరగి కాననమున కొరవిదయ్యముగా అగ్నిగోరి వెంట నరుగు మాకి కాంచనంబు కోరి కలవారి ఇండ్ల పంచలను తిరుగు నరుడు చరణమని. నరుడు ఎట్లున్నాడంటే ఒక అడవిలో కొరివిదయం ఏర్పడింది. అది నిజమైన అగ్గి అనిపోయి దాని నోట్లో పడతా ఉన్నాడు. అంటే కొరివిదయం దగ్గరికి పోతే వాడు బతుకుతాడా? ఆ విధంగా మానవుడు కొరివిదయాల్లో అగ్గి అని చెప్పి భ్రమ చెందినట్టు కాంచను బంగారం పైన ఆశపడి భ్రాంతి పడి దానికి లోపడిపోయి ఆశ వహించి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సహకారి కావచ్చు, వేరేవాడు కావచ్చు, వాళ్ళ పచ్చనైనా కాసుకుంటాడు కానీ ఆ బంగారు పైన భ్రాంతిని వదులుకోలేడు. ఆ విధంగా మానవుడు బంధింపబడతా ఉంటాడు. బహుకుటుంబీ ఎగుతు బహుధనాపేక్ష చే ఎండమావులగని ఏగు మృగము కలని ప్రేమ చేసి పరుగులు మారుచు ఒక చోట నిలవకుండునెప్పుడు. ఇవన్నీ సత్యమైనని చెప్పి గృహ కృత్యములు, సంపదలు, శాశ్వతములు, అంతస్తులు, భవనములు ఇవన్నీ కూడా నిజమైన వాస్తవమేనని దాన్ని సంపాదించాలి, దాన్ని మిగిలించుకోవాలి, దాన్ని తీసుకొచ్చుకోవాలా అని దేని చూసినా భ్రమ చెంది ఆ మహా ఆటవిలో పరిగెత్తుతా ఉన్నాడు జీవుడు. ఎట్లా అది నిజమని ఎట్లా పోతాడంటే ఒక రేగడి నేల ఎండమావులు కనపడతాయి. బాగా తీక్షణంగా ఎండ కాసినప్పుడు రేగడి నేల చూస్తే కొంత దూరంలో నీళ్లు అలగొట్టినట్లు కనపడతాయి నల్లగా. అట్లా ఆ అలలు చూసి జింకలు దప్పి తెచ్చుకున్నామని పరిగెత్తుతాయంట. ఎంత దూరం పైన నీళ్లు లేవు, అది ఎండమావులు, అబద్ధము. ఆ విధంగా సంసారం అనేటువంటిది కూడా అబద్ధమైన జీవుడు ఆ విధంగా పరిగెత్తి పతనం అయిపోతాడు. మరియు నొక్క చోట మత్తుడై పవన రజోహతాక్షుడగుచు మత్తుడై పవన రజోహతాక్షుడగుచు. రజోహతాక్షుడు అంటే ఒక చోట ఏమనుకుంటాడు అంటే పవనం అంటే గాలి ఎక్కువగా వీచినప్పుడు ఊపిరి ఆడకుండా గాలి దొరుకుతుంది. అట్లా గాలి వీచినట్టు రజోగుణం అనేది ప్రేరేపిస్తుందంట.
ఒకదాని కూర్చోనిదంట. అయ్యో ఇటు కూర్చుంటే నాకు ఎంత జరుగుతుందప్ప, ఏడు కూర్చుంటే 10 రూపాయలు నష్టమైపోతుంది, ఏ దాంట్లో పోతే 10 రూపాయలు సంపాదిస్తానే అని ఆ పవనం అనేటువంటి రజోగుణం అనే గాలి ఈడ్చుకొని పోతుందంట వాడి అవతారం. చూపు తప్పి దిక్కెరుంగక కొందు దిశకేగు పురుషుని కరణి తిరుగు నరుడు నరవరి. వాడు దిక్కు తెలియక గుడ్డోని అదే పోరా పట్టుకెళ్ళి వాడు ఎట్లా పోతాడు, యాదాన్ని పోతాడు, వాడు దావేదాల్లో ఎట్లా పోతాడు, అరణ్యానికి పోతాడో చెట్లలో పోతాడో. ఆ విధంగా మానవుడు కూడా ఈ మాయాజనితమైనటువంటి ప్రపంచంలో కన్నుగా పడకుండా పోతా ఉన్నాడు సంసారంలో. యా నూతిలో పడిపోతాడో ఏమైపోతాడో దిక్కు. మరియు ఒక్క చోట ఉదూక చెల్లి స్వనములతో సమానములైన శత్రురాజ తిరస్కారములకు దుఃఖపడుతూ, ఒక్క చోట సుధార్పితుండై అపుణ్య బల వృక్షముల నాశించుమంటి పాపకరులు ద్రవ్యహీనులు వారిని ఆశ్రయించుతూ, ఒక ఎడం పిపాసారతుండై జలహీనమైన నదికి తనిన రీతి ఇహపర దూరుడైన పాషండుల సేవించుతూ, మరియు ఒక్క ప్రదేశంలో అగ్నిచేతం తంతుడైన వాడు దావాగ్ని చేరి వ్యధనందు రీతి అన్నార్థేరుతూ దాయాదులను చేరి దూషించుతూ, మరియు ఒక్క చోట పరమార్థం చేసి ముందుగానక రాజ్యాభిలాషం ప్రాణసకులైన పితృ పుత్ర పాత్రు జ్యేష్ఠులైనను వధింపుతూ, మరియు సూర్యుల చేతం కొట్టుబడి సర్వధనమును పోరాడి చింతాపరవశుండై దుఃఖించుతూ ఉన్నంత గంధర్వనగరప్రాయమైన సంసార సుఖము అనుభవించి మోదించుచు. ఇదంతా మన సంసారమే. ఇదంతా కూడా మనకు సంసారానికి పోల్చి చెప్పినాడు. అంటే కొన్ని క్రూర మృగాలు ఉంటాయి అరణ్యంలో, క్రూర మృగాలు ఉండి బాధిస్తాయి. అవి ఏంటివి అంటే అధికారులైనటువంటి రాజ్యాధికారం పొందినటువంటి వారు, ఏదో పోలీసు వాళ్ళు కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అటువంటి వారి చేత పీడింపబడుతూ, వారి చేత బాధింపబడుతూ, అంటే ఆ క్రూర మృగాల చేత బాధించు, ఇంకా అరణ్యంలో పోయి తప్పించి ఆ కానక నేలకు బీక్కపోతా ఉంటే ఆ విధంగా కొంతసేపు తాపత్రయం అనేటువంటి అగ్ని తగులుకొని సల్లారుగా ఆ మంట చేత పరితపించేటువంటి వారు కొంతమంది. తాపత్రయం అంటే ఆదిభౌతికమో ఆదిదైవికమో ఆధ్యాత్మికమో అనేటువంటి తాపత్రయాలు ఉన్నాయి, దేహ తాపత్రయాలు ఉంటాయి. ఇటువంటి దాని చేత కాల్చబడుతూ, ఇంకా శత్రువులైనటువంటి వాళ్ళు అన్నలు కావచ్చు, చిన్నయ్య గారు కావచ్చు, పెద్దయ్య గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళ శత్రువులు అయితే వారి దగ్గర ఉండేటువంటి ధనమును దోచుకునే దానికోసమై మాతాపితరులనైనా సంహరించేది, తల్లిదండ్రులైనా చంపేసేదే, అన్నదమ్ములైనా చంపేసేదే, బంధువులపైనైనా వ్యతిరేకించేది, వాటి చేత కలిగేటువంటి బాధలను అనుభవించేది, కర్మను అనుభవించేదాకా పాషండులైనటువంటి వాళ్ళు. పాషండులు అంటే చాలా కఠిన హృదయం. అటువంటి వారి చెంతకు పోయి మన సుఖం కోసము మన కార్యాలు నెరవేర్చుకునే దానికి అటువంటి వారి పంచన చేరుకొని దీనుడై వాళ్ళని అర్థించుతూ, ఇంకా బంధువులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, తన సుఖం కోరి తన స్వార్థం కోసం వాళ్ళను సేవించడము, ఇట్లా అనేకమైనటువంటి ఇప్పుడు వచనంలో అంతే ఒకటి చెప్తే అంతా ఇదే భావమే. కాబట్టి ఈ విధంగా వాడు జీవయాత్రలో అనేకమైనటువంటి నరకాలను అనుభవిస్తూ ఈ గంధర్వ నగరంతో సమానమైనటువంటి సంసారాన్ని నమ్ముకొని అదే సత్యం అనుకొని పతనమైపోతా ఉన్నాడు జీవుడు. ఈ విధంగా సంసారం అనే అరణ్యం యొక్క భావాన్ని, దాని అర్థాన్ని అంతా కూడా ఆ మహర్షి ఆయనకు రాజుకు వివరించినాడంట. అల్పధనుడు విశ్రమస్థానముల తృప్తి పొందకొరుడ ధనము పొందగోరి అరిగి వారి వలన అవమానముల పొంది అధికమైన దుఃఖం అనుభవించు. ఒకడు స్వల్ప ధనుడు అంటే తక్కువగా ధనం ఉంది మన దగ్గర, ఇది నా ఖర్చుకు చాలు, ఇది నా కోరికలు నెరవేర్చలేదని చెప్పి అధిక ధనం కోసం ఇంకోటిని ఆశ్రయిస్తాడంట. ఇంకోటిని ఆశ్రయిస్తే వాళ్ళు వ్యతిరేకిస్తారంట. ఎవరికి ఇస్తారు ఇంటికి డబ్బులు? ఆడ ఏదో వారా ఉంటుంది, వాడు డబ్బులు ఇవ్వరు. ఆ యొక్క అవమానం భరించేదాకా ఇంటికి వచ్చేది దుఃఖపడేది. దీనితో తృప్తి పడడు, ఎక్కువ ధనాన్ని కోస్తాడు, అది అవ్వకపోతే బాధపడతాడు. ఈ విధంగా కొంతమంది పరితపిస్తారు. అంత కొందరల్లా అన్యోన్య విత్త అది వినిమయమునకడు ప్రబుద్ధమైన వైరములను పొంది పోరాటమందుచు ఆత్మచింతలేక అనుదినము. ఇంకా కొంతమంది ధనం కోసం పోరాడుతూ ఉండేది. నాకింత భాగం రావడా, నీకు ఇంతేరా, సంపద కోసము, ఏది ఆస్తి కోసము, భూములు ఇల్లు పంచుకునే దానికి ఎంతమంది అట్లా ప్రాణాలు తీసుకుంటారు ఏదో. ఆ విధంగా పోరాడి వాళ్ళకు వాళ్ళు సవాలు చేసుకొని హింసకు పాలయ్యి ఇట్లా నరకాన్ని సంపాదించి ఆత్మజ్ఞానం కాకుండా మర్చిపోయి దీంట్లోనే పడిపోయినటువంటి వాళ్ళు. సంసార మార్గ సంచారుడై అధిక ప్రయాసములను కూర్చున్నములను విహరించుటకు కొందరి హలోక ఫలముల కోరుతు మోక్షంబు కోరకంత
చెడిపోతుందు ఎప్పుడు గాని అందుకు కడపటి యోగము కానలేరు మానవంతులు అసమాన సౌర్యులకు వారు మిక్కిలి అయిన వైర బుద్ధి ఆహం మునమడియుడు అంతేకాదు మోక్ష మార్గము కానరు మూఢబుద్ధి అనుచు సంసార గహన విహారమెల్ల తెలిపి క్రమర అనియత తెలుసుండు. అదే సంసారం అనేటువంటి మహారణ్యంలో పయనిస్తూ దాని సుఖం కోరుకోలేక ఆ సంపద కోసమే తృప్తి లేక తృప్తి పడినటువంటి దాన్ని సరిగా సద్వినియోగము చేసుకోలేక అది సత్యం అని చెప్పి దండిగా కూడబెట్టాలని చెప్పి ఆ కూడబెట్టినటువంటి ధనం మళ్ళా దుఃఖ రూపమయ్యి అది ఖర్చు అయినప్పుడు మళ్ళా బాధపడేది, ఇతరులను ఆశ్రయించేది, ఇతరులను హింసించేది, వాళ్ళతో అది ఈడు హింసను పొందేది. ఈ మహారణ్యంలో దీనికోసం పరితపించి ఎంతకాలము జరిగినా గాని ఆత్మోన్నతిని పొందక మోక్ష మార్గాన్ని ఎరుగలేక మూఢులయ్యి అధమవృత్తితో జీవిస్తూ ఉంటారు. మోక్ష మార్గాన్ని కడపడది, మానవ జన్మ కడపడితే ఎన్ని కూడా దాని యొక్క విలువను గ్రహించలేక దానివల్ల మోక్షం సంపాదించే మార్గం ఎరగలేక ఈ విధంగా పోతా ఉంటారు మానవులు. మరియు కాలచోదితమేందుతుండే కాలమే అనేది నిర్ణయిస్తుంది. పెద్దలు అంటారు కాలమే నిర్ణయిస్తుంది, పోరా ఏముంది తప్పు ఏముంది ఒప్పును అంటారు. కాలము పరమాత్మ స్వరూపం. బాల్యంలో అనుభవించేది ఉందా, వయసులో అనుభవించేది ఉందా, వృద్ధాప్యంలో అనుభవించేది ఉందా, కాలం నిర్ణయిస్తుంది. ఎట్లంటే ఫలవృక్షం నిర్ణయిస్తాయి మనకు. ఇప్పుడు యాపకోత పూసింది, ఆ ఉగాది పండుగ దగ్గరికి వచ్చిందయ్యా, మామిడికాయలు కాసినాయి ఆ టైం దగ్గరికి వచ్చిందయ్యా. అది ఫలవృక్షాలు కాసినప్పుడు కాలం మనకు మంచుకొస్తుంది. ఆ విధంగా వాడి యొక్క అనుభవం చెప్తుందంట. నేను ఎప్పుడు కర్మ చేసినాను ఇప్పుడు వచ్చిందయ్యా ఇది అని వాడి అనుభవంలో వాడే చెప్తాడట. అట్లా కాలచోదితమైనటువంటి కర్మలను అనుభవిస్తూ చక్రాయుని పరమాత్మని ఏనాడు కొలువకుండా సేవ చేయకుండా కాక వృధ అపక సమానుడైన పాఠంతులతో సత్యం చేసి వాళ్ళ చేత వంచుతుండే బ్రాహ్మణ కులమునం చేసి శ్రౌత స్మార్త కర్మానుష్ఠానపడంలో విశేషములందు తగులుబడి కాలము తుదయులుక వృక్షంబులుంబులే ఐహికార్థములందు తృష్ణ కలిగి మైదున నిమిత్తము సుత దానాదులందు స్నేహము చేయించు పదికుండు మాటంగములందు భయమున దీర్ఘ నిమ్న కూపమున పడిన తెరంగున సంసార మృత్యు గజ భయమున గిరికందర ప్రాయంబైన యజ్ఞానతమమునను కావున అజ్ఞానతమమునను కావున మాయ చేత సంసార మార్గమైన రాజభావము విడిచి సర్వభూత మైత్రి కలిగి జితేంద్రియుండవై జ్ఞాన ఆశిచే మార్గము కడపలగను అని పలికిన భూపాలను మానవుడు తుదనిరుగక వృక్షములను పోలి ఐకార్థములందు తృష్ణ కలిగి. తృష్ణ అంటే ఆశ. ఎవడు ఆశను తెచ్చుకోలేదో, ఎవడు తృప్తి చెందలేదో వానికి నరకప్రాయమేను అని. ఆ నరకప్రాయం అంటే చెట్టకు నీళ్లు పోస్తామంటే కాయలు కాసాయి పోతూ పోస్తాయి, నానా నీళ్లు పోయిపోతే ఎండిపోతాయి కదా. అట్లా వృక్షంలో నీటిని కోరుకునేట్టు వీడు నిరంతరం ఆశనే కోరుకొని ఫలాదునే కోరుకుంటా ఉంటాడు, నాకు దండిగా లాభం రావాలని. మైథున నిమిత్తము సుతాదారాదులందు స్నేహము చేయించు. ఆ యొక్క మైథున ప్రేమ అంటే భార్య ఎందు ప్రేమ, ఇంకా పరశ్రేణి ప్రేమ, సుతాదులందు బిడ్డలందు తనకు ఉండబడినటువంటి బంధువర్గమునందు మమత్వం కలిగి ప్రేమను అభివృద్ధి చెందుకుంటూ పతికుండు మాతంగములందు భయమున పతికుండు మాతంగములందు భయమున దీర్ఘ నిమ్న కూపములను పడిన తెరవు. వాడుగా అదే బావిలో ఒక పెద్ద బావి కావచ్చు, చిన్న బావి కావచ్చు, నీరు పారేది కావచ్చు, జలాశయం కావచ్చు, అట్లా పోతూ దాంట్లో పడిపోయి గడ్డ పడలేక ఈ సంసారంలో ఉండబడినటువంటి అశాశ్వతమైన సుఖాలను కోరి దాంట్లో పడిపోతా ఉన్నాడు. మాయ చేత సంసార మార్గం పైన రాజభావం విడిచి. రాజమార్గము అంటే నీవు మాయ చేత సంసారం అయ్యి నేను రాజును అని చెప్పి అనుకొని అహంకరించినావు. సర్వభూత మైత్రి కలిగి జితేంద్రుండవై సర్వభూతమయుడవై ఉండు, సర్వభూతములందు భ్రాంతి కలిగి ఉండు, ప్రీతి కలిగి ఉండు, భూతములందు భేదం పెట్టుకోవద్దు. మమాత్మ సర్వభూతాత్మ అనే వాక్యానికి న్యాయం చేయి. నీవు అహంకారంతో నేను వేరు వాడు వేరు అనుకోవద్దు. జితేంద్రుడవై ఇంద్రియాలను జయించు. జ్ఞాన మార్గమున గడపల కనుమని పలికిన
రూపాలు జ్ఞాన మార్గం ప్రవర్తించి ఈ కడదైనటువంటి మానవ జన్మను కడతీర్చుకో అని రాజు చెప్తా ఉన్నాడు బ్రాహ్మణుడు. అక్కట మానుష జన్మము పెక్కువయ్యుండునెప్పుడు అభేదమతిని పెక్కిన యోగి సమాగము అక్కజముగా కలిగేని అఖిలాత్ములకు. ఇది అన్ని 84 లక్షల జీవరాశుల జన్మల కంటే అతి ఉత్కృష్టమైనటువంటిది, కడపడిదైనటువంటిది మానవ జన్మ. అటువంటి యొక్క మానవ జన్మ ఎత్తి మహర్షులు, తపోధనులు, జ్ఞానులు, గురువులు, భక్తులు ఉండబడినటువంటి యొక్క సహవాసం చేసి వాళ్ళ యొక్క సన్నిహితంతో ఈ జన్మను కడతీర్చుకుంటే చాలా దుస్తరం. ధరణీశ్వరవరణి శ్రీ చరణాంబుజయుగ కరేణు సంస్పర్శమున దురితంబు నడచే ఇంతట హరిభక్తియు అంతకంతకధికంబయ్యం. ఎవడైతే ఈ విధంగా సత్సంగాల్లో చేరి సదాచార సంపన్నుడయ్యి ఎవడు ఆ భక్తి మార్గంలో పోతాడో వారికి శ్రీలక్ష్మీదేవి ఆరాధించేటువంటి పవిత్రమైనటువంటి పాదసేవ కలుగుతుంది. ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. వానికి మోక్ష మార్గానికి పోయేటువంటి జ్ఞాన వైరాగ్యములు లభిస్తాయి. మరియు విప్రవరులందు యోగేశ్వరుడు అవధూత వేషంబరం చెల్లింపుతుందరు. కావున విప్రులు, పిన్నలు, పెద్దలనగా అందరకు నమస్కారం స్తుతించిన ఆ యోగీశ్వరుడును సింధుపతికి కరుణాన్వితుండవచ్చు తత్వజ్ఞానము ఉపదేశించి ఆ రాజు చేత వందిత చరణుండై పూర్ణాండవముండే సంపూర్ణ కరుణారసపూరిత స్వాంతుండై వసుంధర చేయింపుతుండే సింధుభూమకియును సుజన సమాగమమున లబ్ధ తత్వజ్ఞానుడై దేహాత్మ భ్రమం వాసి అని పలికిన సుగయోజనులకు పరీక్ష. అప్పుడు వృద్ధ బ్రాహ్మణులైనటువంటి వారు బ్రాహ్మణోత్తములు ఉత్తమమైనటువంటి కులంలో జన్మిస్తారు. అటువంటి వారు వేదపారాయణ తత్వ విధానమును గ్రహిస్తారు, వేదాధ్యయనం చేస్తారు. ఆ ఫలించినటువంటి జ్ఞానం చేత వారు నిగూఢమైనటువంటి బ్రహ్మజ్ఞానానికి పోతారు. అటువంటి యొక్క బ్రహ్మజ్ఞానంలో ఉండబడినటువంటి వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాకుండా, గుర్తుపడకుండా మీ బోటి మహాత్ములు ఈ విధంగా లోక సంచారం చేస్తూ ఉంటారు. మా బోటి వాళ్ళని కడతీర్చేటువంటి మార్గస్వరూపులైనారు మీరు చాలా మహాత్ములు. కాబట్టి మీకు నేను నమస్కరిస్తాను, మీకు 10,000 వందనములు అని చెప్పి రాజు నమస్కరించి ఆయన వల్ల జ్ఞానమును ఎదిగినటువంటి వాడయ్యి అజ్ఞానమును వదులుకొని ఈ రాజ్య చక్రాన్ని నడుపుకుంటూ ఆయన వైరాగ్యము కలిగి పోయినాడయ్యా ఆయన భక్తి మార్గంలోను అని పరీక్ష మహారాజుకు సుఖయోగి చెప్తే మళ్ళా ఏమో చెప్తారు. అరేగమక్షికము వినతాత్మను కూడగలేని రీతి భరతుని సచ్చరిత్రములు ప్రస్తుతి చేయగా ఈ వసుంధర నరపతులెల్లనోపరు మనంబుననైనను నెంచము ఇంక నా భరతుని పుణ్యవర్తనము ప్రస్తుతి చేయగా నాకు శక్యమే. అరేగమక్షికంబు వినతాత్మజు కూడగలేని ఆ విధంగా అంటే ఇప్పుడు ఒక దోమ చీటీ ఉందనుకో, చీటీగా గరుత్మంతుడి సాటి వస్తుంది. అది గరుత్మంతుడు ఎక్కడ, దోమ ఎక్కడ, అట్లా దోమకు చీటీగా ఎంత తేడా ఉందో ఆ విధంగా ఈ మిగతా రాజులందరూ కూడా అంత మహత్తర శక్తి కలిగినటువంటి భరతుని చరిత్రను కొనియాడడం గాని, ఆయన స్మరించడం గాని, ఆయన దారిని నడచడం గాని ఉండదు చాలా మందికి. ఈయన ఎంతటి వాడు, ఎంతటి మహాత్ముడు. కాబట్టి అతనిని కొనియాడాలంటే, అతన్ని పొగడాలంటే నేను ఎంత వాడనయ్యా అన్నాడంట. నరేంద్ర భరతుడు సుతధారా రాజ్యాలను పూర్వకాలం విడిచి భగవత్పరుండవచ్చు యజ్ఞ రూపమును, ధర్మ స్వరూపమును, సాంఖ్యయోగమును, ప్రకృతి పురుష స్వరూపమును వాసే అట్టి భరతుని చరిత్రము ఎవరు చెప్పినా ఎవరు వినినా అట్టి వారులకు పుండరీకాక్షుడు రక్షించు ఆయువు అభివృద్ధియకు ధనదాన్ని సమృద్ధియుకు స్వర్గాపభోగములను పొందుతురు అని ఆయన వృషలపతి కదా, వృషలపతి మహారాజు ఈ విధంగా బ్రాహ్మణోత్తమ దగ్గర తత్వోపదేశమును పొంది సమస్తమైనటువంటి సుఖాలను విరాగము పొంది వైరాగ్యము పోని ఇంద్రియంలో జయములు కలిగి ఉండబడినటువంటి ఈ దేహానికి ఏటేని బంధహేతువులై ఉన్నాయో, ఏటేని వాటిపైన జీవునికి భ్రమ కలిగి ఉండాలో ఆ దేహత్రయములు అనేటువంటి వాళ్ళని తెంచేసి ప్రపంచం పైన వ్యామోహం మానుకొని శ్రీహరి చరణారవిందములను సేవిస్తూ ఆ భగవంతుని యొక్క కీర్తనముల వలన, అతని యొక్క ఆత్మావలోకనం వలన ఈ భవబంధములు బాసి జన్మరహితుడైపోయినాడయ్యా ఆయన. ఆ మహాత్ముడు అంతటి గొప్పవాడు. ఆ భరతుని యొక్క చరిత్ర ఎవరు వినినా, ఎవరు చదివినా, ఎవరు చెప్పినా, ఎవరు చదివించినా అటువంటి వాళ్ళు సర్వులకు భగవంతుని యొక్క కరుణారసం అనేటువంటి దయ కలిగి పాపబంధములు తెగిపోయి పుణ్యాత్ములయ్యి
సమస్తమైనటువంటి జ్ఞాన సంపద కలిగి దారిద్ర్యము దూరమయ్యి అష్టైశ్వర్యములను భోగభాగ్యములను పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి వైరాగ్యము జన్మరహితులు కాగలరయ్యా. అటువంటి యొక్క మహాత్ముని చరిత్ర అంత సార్థకమైనటువంటిదని ఆ యొక్క శుకుడు పరీక్షణ్ మహారాజుకు ఫలస్మృతిని చెప్పినాడు. అక్కడ కృష్ణవాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరిముకుంద నిన్ను చూడగంటి మీ కృపగల ఉండి అఖిల సౌఖ్యపదములందరికీ. ఓం శాంతి.